ప్రతి పొట్టులో జీవం ప్రేమ వెలుగు నీవే నా కొత్త ఉదయం శుభారంభపు నడుగు. పొద్దున అయితే బెడ్ మీద లేవగానే వేసుకొని ఓకే. దాన్ని ఏం చేయాలి, వేసుకుంటావు కదా, దాన్ని ఆస్వాదించాలి. మంచిగా రిలాక్స్ ఒక 5-6 నిమిషాలు దాన్ని వదిలేయాలి. మెల్లగా అదే కరుకుంటా దాన్ని ఆస్వాదించాలి. ఆగమాగం మింగడం రిలాక్స్ దాన్ని అప్పుడు ఏమన్నా గొంతులకు ఏమన్నా వస్తే అది మింగాలి. ఏం కాదు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి? మనం స్టార్ట్ చేసి 5 తారీఖు స్టార్ట్. అది స్టార్ట్ చేసిన తెల్లారి నుంచి వెళ్ళి అది మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా? కింద కూర్చోలేకపోయేది, ఇట్లా కింద మొత్తం చేలో కూర్చొని మొత్తం ఇట్లా కూర్చొని లేస్తారు, కింద కూర్చుంటా లేస్తారు, లేస్తారు. ఇంతకుముందు ఇట్లా కింద కూర్చోపోయి ఇప్పుడు అది స్టార్ట్ చేసిన తర్వాత కింద కూర్చుంటా ఇట్లా మొత్తం వెరీ గుడ్ వెరీ గుడ్. స్టిక్లో కూడా అవునా? వావ్, వండర్ సార్. ఇది అసలు ఇది అద్భుతం అసలు. వావ్ వావ్ వావ్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, పర్లేదు సార్, రండి. అంతకుముందు కట్ట లేకుండా నడవపోయేదా? గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. నిలిచినప్పుడు చేయి ఇట్లా బ్యాన్ ఉండదు, కూర్చున్నప్పుడు చేయి బ్యాగ్ ఓకే ఇట్లా పోతుంది. ఓకే ఓకే ఓకే. నీకు రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది అని అర్థమైంది, అంతేనా? 2 బ్యాగ్స్ వరకు 2 కానీ 3 కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు వేసుకున్న విధానం పర్ఫెక్ట్ చేసుకుంటాను. అదే విధానం తాగాలి. మినిమం 4 లీటర్. యూరిన్ ఎక్కువ వస్తుందని అనుకోవద్దు. యూరిన్ ఎంత వస్తే అంత వేస్ట్ పోతుంది. గుడ్. నువ్వు మంచిగా కంప్లీట్ గా మళ్ళీ నార్మల్ వాటర్ అంతే. అది వేసుకున్నప్పుడు మాత్రమే వేడి వాటర్, దాని తర్వాత నార్మల్ వాటర్. గుడ్ గుడ్ గుడ్. చాలా చేంజ్ వచ్చింది కదా? గ్లో వచ్చిందంట. ఓకే ఓకే ఓకే. యూత్ ప్రెసిడెంట్ వా? ఓహో, గుడ్ గుడ్. కొత్త పాటలు ఓకే. మళ్ళీ కార్యక్రమాలు చేయాలి మరి మంచిగా. నాకు ఫస్ట్ ఇలాగే పెట్టాను, అంతేనా? 2 lakhs దాకా ఆయన పెట్టింది. ఎవరు పెట్టింది? సీతక్కనా? ఓకే ఓకే. 2 lakhs దాకా ఆమె ఆమె చేయించిందా? 2 months కంటిన్యూ. గుడ్ గుడ్ గుడ్. అరే నువ్వు పెద్ద లీడరు బై. నిన్ను ఉరికియాలి నిందిగా. వెరీ గుడ్ గుడ్ గుడ్. చేద్దాం కంపల్సరీ. మీరు అదే ఫ్లోని కంటిన్యూ చేయండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు మంచి. అయితే నేను మా మిసెస్ గురించి చెప్పాలని ఫోన్ చేశాను సార్. మా మిసెస్ ఇది పక్కనే వెనక మీకు ఒక లైట్ కనిపిస్తుందండి, మేడం గారు కనిపించట్లేదు. కొద్దిగా టర్న్ అవ్వండి సార్, ఇట్లా టర్న్ అవ్వండి. రైట్ సార్. ఓకే ఓకే. మా మిసెస్ కి ప్రాబ్లం చెస్ట్ ఉందండి సార్. చెస్ట్ వచ్చింది ఒక 6 నెలల క్రితం. చెస్ట్ ఆపరేషన్ చేయడానికి గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అలాగే కూర్చున్నారు. వెనక లైట్ కనిపిస్తుందండి అంటున్నా, మీ వెనక. చెప్పండి. అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే, అమ్మా నీకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, అది ఫస్ట్ అది చేయించుకొని ఇది చేయాలమ్మా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇది చేస్తున్నప్పుడు అని చెప్పారు.
అవునా అని మళ్ళీ హార్ట్ చెక్ చేస్తే బెలూన్ వేసేసారు. బెలూన్ వేసిన తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఏమైంది, మ్యారేజ్ చేసిన తర్వాత 2 నెలల ముందు, ఒకసారి మ్యారేజ్ కన్నా 2 నెలల ముందు టెస్టింగ్కి రమ్మన్నారు. వెళ్తే అప్పుడు ఏమన్నారు, అమ్మ ఈ చెస్ట్ దగ్గర హార్ట్ బెలూన్ దగ్గర క్రాక్ వచ్చిందమ్మా, నీకు ఇంకా కంపల్సరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా అని చెప్పారు. సో ఇంకా డిసైడ్ మేమేంది మ్యారేజ్ పెట్టుకున్నాం సార్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను, వస్తాం సార్, మళ్ళా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయండి అని చెప్పాను. సో మ్యారేజ్ అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చూసుకున్న తర్వాత మే 11th మ్యారేజ్ అయిన తర్వాత 17-18 తారీఖులో వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే మళ్ళా టెస్ట్ చేసి ఏమన్నారు తెలుసా సార్, అంటే మీకు ఆపరేషన్ వద్దమ్మా, అక్కలేదు, ఇప్పుడు మీరు ఏం చేశారో ఏమో నాకు తెలీదు, దాన్ని ఆల్మోస్ట్ 1 year తర్వాత చూద్దాం, మళ్ళీ చూద్దాం అన్నారు. ఇంకా ఏం చెప్పాలి సార్, ప్యూర్ సెల్ గురించి అమోఘం సార్, అమోఘం అసలు. మా మిసెస్ ఇంకా అప్పటి నుంచి ఎంత ఆనందం అంటే ఏమిటి, చూస్తే ఫేస్ లో గ్లో వచ్చింది, మళ్ళా వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి, మొత్తం క్లియర్. ఎంత ఆనందం మాట్లాడలేదు, సిగ్గుపడుతుంది. కానీ సార్ ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉన్నాం సార్. మీ లైన్ సార్కి మీరు అందరికీ ధన్యవాదాలు సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ ఫైర్ రవిచంద్ర. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను తిరుపతి నుంచి. అందరికీ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ సండే. పీస్ఫుల్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మాధవని రామ్ గోపాల్ రెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ కుమార్ ఫ్రమ్ తిరుపతి. గుడ్ మార్నింగ్. ఏవిఆర్ ఫ్రమ్ పెద్దపల్లి. గుడ్ మార్నింగ్ సార్. పులికొండ అనంతపూర్. గుడ్ మార్నింగ్ సార్. బాలర్సయ్య గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ ఆనంద్ ఫ్రమ్ హైదరాబాద్. హ్యాపీ మార్నింగ్ సార్. వరంగల్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఇది వచ్చేసరికి చాలా మార్నింగ్ సార్. సాగర్ సార్ అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. మరొక్కసారి అందరికీ హ్యాపీ మార్నింగ్. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. తెలుసు కదా, ఈ రోజు మన టెస్టిమోనియల్ సెషన్ అండి. అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన న్యూ యంగ్ లో ఆదివారం రాగానే
వారానికి ఒకసారి వచ్చే పండుగ. ఎలాంటి పండుగ వస్తుంది మనకంటే, మన క్యూర్ సెల్ వాడిన తర్వాత మన ప్రొడక్ట్ చేసిన అద్భుతాలు, మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచిన ఈ చక్కటి ఆనందాన్ని మనం వెలిపుచ్చుకోవడానికి ఆదివారం పొద్దున్నే ఒక్క నిమిషము లేకపోతే 1.5 నిమిషంలో మనకి ఈ 1000 కంప్లీట్ అవుతాయి అన్న దానిని మనము దీంట్లో తార్కాణంగా చూడొచ్చు. కార్తీక మాసం అనగానే పండుగలే పండుగలు, అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చు. కానీ మన న్యూ ఇంగ్లో మాత్రం మన క్యూర్ సెల్ వారానికి ఒకసారి పండుగ తెస్తుంది. ఓకే అండి, మరి ఇక్కడ 1000 మంది ఉన్నారు. అట్లాగే మనకి యూట్యూబ్ లింక్ కూడా వచ్చేసింది. ఇక్కడ టెస్టిమోనియల్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా సార్, అందరూ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మీకు ఎప్పుడైనా నేను పిలిచినప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, అక్కడ పాపప్ లాగా వస్తుంది. సో దాన్ని టచ్ చేసి మీరు మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు, అలాగే మీకు ఈ క్యూర్ సెల్ పరిచయం అయ్యే ముందు ఎలాంటి సమస్య జబ్బుతో ఉన్నారు, దాని తర్వాత ఆ డిసీజ్ మీకు ఎలాగా క్యూర్ అయిపోయింది అన్న సంగతిని, ఎంతకాలంలో క్యూర్ అయిందన్న సంగతిని మీరు తెలియజేస్తే చాలా చాలా చక్కటి రిజల్ట్ లాగా ఉంటుందండి, టెస్టిమోనియల్ రిజల్ట్. ఓకే, మరి మనం ముందుకెళ్దాం. ఇంకా మొదటగా ఈరోజు రాజారావు MR1 అండి. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి సార్. రాజారావు గారు MR1. వీలైనంత వరకు మీరు కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంటే వీడియో ఆన్ చేసి చెప్పండి సార్, ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సార్, మొదటగా తీసుకోలేదండి. RLT నవనీత ఆరూరు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, దాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి మీరు. వినిపిస్తుందండి. ఆల్ ఆఫ్ యూ మనీ మార్నింగ్ అండి, క్యూర్ సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. నా పేరు నవనీత, నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకైతే హెల్త్ పరంగా ఈ క్యూర్ సెల్ అనేది చాలా బాగుంది సార్. అంటే ఎలాగంటే నాకు ఒక 3 years బ్యాక్ వచ్చి షుగర్ అనేది స్టార్ట్ అయింది. నేనైతే ఎన్నో హెల్త్ పరంగా దాదాపు 1.5 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నాను సార్. న్యూట్రిషన్ ఫుడ్ అని అలాగంతా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను సార్. కానీ ఇది నాకు రమేష్ బాబు సార్ అనేసి పరిచయం సార్. ఆ సార్ ద్వారా నాకు ఇచ్చారు. నాకు షుగర్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చింది. కానీ మిరాకిల్ ఏంటి అంటే, నాకు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంది సార్. పిల్లి కూతలాగా వచ్చేది. ఈ మంచుకాలం అయితే అస్సలు సెట్ అయ్యేది కాదు. కంపల్సరీ నేను ఇన్హేలర్ అనేది యూజ్ చేసేదాన్ని. అటువంటిది ఈ క్యూర్ సెల్ ఒక 3 ప్యాకెట్స్ యూజ్ చేశాను సార్. అసలు నాకే తెలియదు, నేను ఇన్హేలర్ అనేది యూజ్ చేయలేదు, మర్చిపోయాను అనమాట దాని గురించి. మా ఇంట్లో మా పాప వాళ్ళు కూడా, మా అక్క కూతురు కూడా ఇలాగ హెల్త్ బాగాలేకుండా ఉంటే ఇన్హేలర్ ఉంటే ఇస్తా వాటిని అడిగారు. అప్పుడు ఎప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఉంటాను సార్, దాన్ని ఎత్తి ఇచ్చాను అనమాట. అప్పుడు ఆలోచించాను, నాకు అసలు ఈ మంచుకాలం అయితే అస్సలు సెట్ కాదు కదా, నేనైతే అసలు యూసేజ్ చేయలేదు అని చెప్పి అప్పుడు ఆలోచించాను అనమాట. ఓహో, ఇది వచ్చి క్యూర్ సెల్ వల్ల నాకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది లేదు, చాలా బాగుంది, బాగా మంచిగా నిద్రపోతున్నాను. అప్పుడైతే అసలు నైట్ లో నిద్రపోయేదాన్ని కాదు. అటువంటిది ఇది నిజంగా చాలా బాగుంది అని చెప్పేసి అది ఒకటి సార్. అదే విధంగా నాకు వెన్నుపూసలో ఒక కొవ్వు గడ్డ లాగా ఉంది సార్. హాస్పిటల్కి వెళ్ళి చూపించాను.
చూపిస్తే వాళ్ళు ఇది కొంచెం పెద్దది అవ్వాలమ్మా, అయితేనే అది ఆపరేషన్ చేస్తారు, లేదంటే చెయ్యను కాదు అట్లని చెప్పారు. పెయిన్ ఉంది సార్ అంటే పెయిన్ ఉంటుంది అట్లని చెప్పి మామూలుగా మాత్రలు అవి ఇచ్చారు అంతే. అవి తగ్గడానికి కానీ ఏమి ఇవ్వలేదు. ఆ ఇదేందిరా దేవుడా, ఇదేం కర్మరా అనేసి బాధపడ్డాను సార్ నేను. అసలు నాకే తెలియలేదు అది ఎలా తగ్గిపోయింది. కొంచెం పెద్ద గడ్డగా ఉండింది, పడుకుంటే ఒత్తుకునేది. అటువంటిది ఇప్పుడు ఆ గడ్డ అనేది చాలా చిన్నగా అయిపోయింది. వెన్నుపూస పక్కనే కాబట్టి చాలా భయపడ్డాను అసలు. అసలు చాలా చాలా మిరాకిల్ సార్ ఇది నిజంగా. ఇటువంటి క్యూర్సిల్ని పరిచయం చేసినటువంటి లయన్ ప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇదైతే నిజంగా. తర్వాత షుగర్ అనేది కూడా నాకు 450 ఉన్నింది, 280కి వచ్చింది సార్. అంటే ఇంకా చాలా తగ్గుతా వచ్చింది. చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎస్ మేడం, నిజంగా చక్కగా చెప్పారు. ఎక్స్ట్రాడినరీ, సూపర్ మేడం, చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు మార్నింగ్ మీరు. వెరీ గుడ్ మేడం, మీకు ఇంకా హెల్త్ చాలా చక్కగా అవుతుంది. చాలా మందికి ఈ చలికాలం రాగానే సమస్య చాలా మందికి ఉంటుందండి, ఆస్తమా లాగా ఇలాగా. మీకు మంచిగా మెరుగుపడింది అన్న విషయాన్ని తెలియజేశారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. రాజారావు గారు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ నేను మా అత్తగారికి వాడిచ్చాను సార్. ఆమెకి షుగర్ ఒక వేలి మధ్యలో ఒక గడ్డలా ఉంది సార్. సార్ మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు, అదొకసారి చెప్పగలరా? సార్ మాది ప్రకాశం జిల్లా కరిగిరి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. నాకు క్యూర్సెల్ అవకాశం ఇచ్చింది మాత్రం మా గ్రేట్ అప్లైన్ మహారాజు. చెప్పండి. హలో సార్, చెప్పండి. మహారా మేడం తరఫు నుంచి మాకు ఆపర్చునిటీ వచ్చింది సార్. నేను ఫస్ట్ ఈ ప్రొడక్ట్ మా నాన్నగారికి కూడా ఇచ్చాను సార్. మా నాన్నగారికి పక్షవాతం పేషెంట్. అతని రిజల్ట్ ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ షుగర్ ఒక వేలికి ఒక నడుపు వేలు మధ్యలో గడ్డ ఉంటే అది తీయడానికి ఎన్నిసార్లు హాస్పిటల్ పోయినా అది షుగర్ ఉండటం వల్ల చేయని అవ్వలేదు సార్. అటువంటిది మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఒక ప్యాకెట్, సింగిల్ ప్యాకెట్ ఆడి వెళితే 180కి తగ్గిపోయింది అని చెప్పేసి ఆపరేషన్ చేసి క్లియర్ చేశారు సార్. వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్. హలో సార్. ఎస్ సార్ చెప్తూ ఉండండి. మీరు ఏం చెప్తూ ఉండండి. మీరు ఏం చెప్పాలనుకున్నారో అదంతా చెప్తూ ఉండండి సార్, చెప్పేయండి. ఓకే సార్. నెక్స్ట్ ఇంకో రిజల్ట్ సార్. నాకు మా కరిగిరిలోనే అతనికి కాలు, అతనికి షుగర్, అతని పుండు దగ్గర నాకు దగ్గర రోజు వేసుగా ఎప్పుడు కట్టే ఉంటాడు ఆయన. ఏందనంటే ఈ పుండు ఉంది మా అందరూ ఇదే చెప్తా ఉంటాడు సార్. అతను సింగిల్ ప్రోడక్ట్ ఒక్క ప్యాకెట్ వాడాడు సార్. అతను పోయి ఎట్లుందన్నా, అంతకుముందు అతను హెర్బల్ లైఫ్ అనే కంపెనీలో వర్క్ చేశాడు సార్. అతను ఆ హెర్బల్ లైఫ్ వేలు పెట్టి తెచ్చి ప్రోడక్ట్ వాడే. కానీ ఏందన్నా అంటే నేను ఆడుతున్నాను, తగ్గలేదు, ప్రోడక్ట్ మంచిది, అది ఇది అని చెప్తున్నాడు. సరే అన్న, ఇన్నిసార్లు చెప్తావు కదా, ఒకసారి మా ప్యాకెట్ కూడా వాడన్నా అని ఇచ్చాను సార్. ఒక ప్యాకెట్ వాడిన తర్వాత వెళితే ఆల్రెడీ మ్యాక్సిమంగా అంటే మొత్తం వెర్రగా మాడిపోయే స్టేజ్కి వచ్చేసింది సార్. అది చూసి ఆ సారు మన దగ్గర ప్రోడక్ట్ అందుబాటులో లేక ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకున్నాడు సార్. అతను నెంబర్ 1 రిజల్ట్ ఉంది సార్. ఇంకో కేసులో అయితే సార్ అతనికి మాట రాదు, బ్రెయిన్ స్ట్రోక్ లోనే మాట పడిపోయింది అతనికి. అటువంటి వ్యక్తికి మేము వెళితే మేము హాస్పిటల్ అన్ని తిరిగి అలసిపోయాము. మేము తిరగని హాస్పిటల్ అంటే ఏం లేవు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామో తెలియదు. సరే మీది ఇచ్చిపోండి, చూస్తాం మీ చేతిలో ఏముందో అన్నట్టుగా వాళ్ళు చెప్పారు సార్. చెప్తే సరే అమ్మ వాడండి అని చెప్పి చూసి వచ్చాము.
10 రోజుల తర్వాత ఫోన్ చేస్తే అతను నీళ్ళు కూడా తాగలేదు సార్. పైపు ద్వారా ఇంజెక్షన్ తోటి వాటర్ ఎక్కించాలి అతనికి. ఒక ఇడ్లీ మిక్సీ పెడితే దాన్ని కూడా సిరంజి తోటి ఎక్కించాలి పరిస్థితి అవుతుంది. అటువంటి వ్యక్తి మన ప్రొడక్ట్ వాడిన 13 రోజులకి మంచినీళ్ళు తాగాడు సార్, గలాస్ తోటి వాటర్ తాగాడు సార్. అసలుకి మేము 20 రోజుల తర్వాత ప్యాకెట్ అయిపోయింది తెమ్మని ఫోన్ చేశారు సార్. వాళ్ళు వెళ్ళాము. వాళ్ళ అమ్మగారు 80 సంవత్సరాల పైన ఉంటాయి సార్ వయసు. ఏ చేతిలో ఏముందని నేను అందుకేనయ్యా అన్నది. అసలుకి ఇది ఏమంటారు, దేవుడు పంపించినట్టే ఉందా మిమ్మల్ని అని మమ్మల్ని పొగుడుతుంటే, మేము అంతకు ముందు మేము తీసుకున్న రిస్క్ అన్నిటికీ అది అంతా ఒకే సార్. అప్పుడు మా అది తెలియని ఆనందం వచ్చేసింది సార్. చాలా ఇంత వండర్ఫుల్ పని చేస్తున్నాను, ఇంకా నాకు ఎందుకు భయం అనే అంత ధైర్యంతో నేను ఇచ్చాను సార్. నెంబర్ 1 రిజల్ట్ ఉంది మన కంపెనీ ప్రోడక్ట్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మహాలా మేడంకి ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. గ్రేట్ అప్లైన్ మేడం. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు, మీ ఆనందాన్ని కూడా వెలిబుచ్చారు. వెరీ గ్రేట్ సార్. ఓకే అండి, నెక్స్ట్ లక్ష్మణ్ ఆల్వాక. లక్ష్మణ్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. 2 మొబైల్ ఉంటే ఒకదానికి సౌండ్ తగ్గించండి, లేదా కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. వీడియో సెకండ్ సార్. నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా, లక్ష్మణ్ అని, పెద్దపల్లి డిస్టిక్. నా అప్లైనర్ ఏమో వెంకటరాయం అని, నేను క్లాస్మేట్. హలో, చెప్పండి సార్, చెప్పండి. మా గురుగారేమో లక్కీ సత్యయ్య గౌడ్ గారు. ఓకే, చెప్పండి. నా సమస్య ఏంటంటే, నా 3 years నుంచి స్కిన్ ప్రాబ్లం సార్. తిరగని హాస్పిటల్ లేదు, తిరగని మన సిద్ధ మద్రాస్ కూడా పోయొచ్చాను నేను ఒక 2 years బ్యాక్. ఈ అల్లోపతిలో అయితే ఒక 3 నెలలు ఒక కాడ దాదాపు ఒక 2.5 years వాడినా. మళ్ళీ హోమియో ఒక 1 year వాడినా. 6 months ఏమో మన ఆయుర్వేదిక్ వాడినా. ఈ ప్రోడక్ట్ వచ్చి ఏంటంటే, నేను జూలై 20th వెంకటరాయం గారి దగ్గర తీసుకున్నాను, మన సత్యయ్య సార్ ద్వారా. తీసుకున్నాక 11 daysకే నాకు ఇట్లా మటన్ తిన్నా, చికెన్ తిన్నా, పులుపు తిన్నా కూడా నాకు ఇట్లా గిచ్చింగ్ వచ్చేది. 11 days నుంచే నాకు తగ్గింది. ఇక అది కంటిన్యూ చేయడం వల్ల ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. అసలు మెయిన్ స్కిన్ ప్రాబ్లమే, సయాటికా ఉండే రైట్ సైడ్, అది తగ్గింది. ప్లస్ నాకు మటన్ తిన్నా, చికెన్ తిన్నా, లెఫ్ట్ రైట్ నాకు పన్ను నొప్పి ఉండేది, అది తగ్గింది. మళ్ళీ వాకింగ్ చేస్తే నాకు గదవ లైట్ గా నొస్తుండే ఒక 1 kilometer చేస్తే. అటువంటిది ఇప్పుడు అసలు నువ్వు 4 kilometers 5 kilometers వాకింగ్ చేయి, యోగా చేయి, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇంకా నాకు కొంచెం లైట్ గా తలనొప్పి ఉంటుండే, ఇది మన ఐ సైట్ 2.8 ఉండే 2.3 అయింది. ఇది వాడుకుంటూ నేను మా బామ్మది గారు ఆనంద్ రెడ్డికి 350 షుగర్ ఉండే, 330 కొలెస్ట్రాల్ ఉండే. జస్ట్ ఒక 40 రోజులల్లా నార్మల్ అయ్యి అలోపతి బంద్ చేసి ఇదే కంటిన్యూ చేసుకుంటుండు. మా అత్తమ్మ అని మేడారంలో ఉంటుంది, పెద్దపల్లి డిస్టిక్లోనే. తనకు సయాటికా, మోకాల ప్రాబ్లం, నడుము ప్రాబ్లం ఉండే. అసలు తను బాత్రూమ్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుండే. అటువంటిది ఇప్పుడు తను సింగిల్ గా బాత్రూమ్ పోతుంది, తన పని తను చేసుకుంటుంది. ఇంకొక 2 కూడా ఇచ్చినాం, మన సయాటికా ఈ హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి కొంచెం మన ప్రాబ్లం ఉండే, వాళ్ళకి నడవలేకపోతుండే 2 legs. వాళ్ళు ఇప్పుడు కొంచెం సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చి 11 days అవుతుంది. అది ఇంకొకటి ఇక కంపెనీ గురించి చెప్పాలంటే, ఇక త్రిమూర్తులు ఉన్నారు మనకు. ఒకరేమో ప్రసాద్ సార్, విష్ణు రూపం, సెకండ్ కూతురు శ్రీనివాస్ సార్, బ్రహ్మరూపం ప్రసాద్ సార్, విష్ణు రూపం తను, మనకి శంకరుడేమో ఖాదర్ సార్. ఇక మా సత్యయ్య సార్ AK-47. సత్యయ్య సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ విషయాలల్లా. రైట్ సార్, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ మీరు అందించారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, దాసరి 21. హలో, ఎస్ సార్.
సార్ దేశాయ్ 21 సార్. సారీ సార్, దేశాయ్. ఓకే సార్, నమస్కారం సార్. మాకు దేశాయ్ దేవప్ప దేశాయ్ అని టీచింగ్ ప్రొఫెషన్ ఫ్రమ్ బళ్ళారి. మై స్పాన్సర్ చక్రవర్తి. లాస్ట్ ఒక 5 years నుంచి అలర్జీస్ అంటే ఎద అంటారు సార్ తెలుగులో, ఎదే బాగా ఆడ పింపుల్స్ మాత్రంగా గాయాలు సార్. సిన్స్ 25 years సఫరింగ్ చేస్తున్నారు. ఓన్లీ 25 days, ఆఫ్టర్ 25 days అన్ని మొట్టములు 80% పోయినాయి సార్. సో ఇది ఫస్ట్ రిజల్ట్. ఇంకా మిరాకిల్ రిజల్ట్ ఏమంటే లాస్ట్ 5 years నుంచి ఒక బీపీ ఎక్కువ తక్కువ అయ్యి కన్నులు పోయినాయి సార్. వాళ్ళు లాస్ట్ టైం అన్ని వాడుతున్నప్పుడు మన క్యూసెల్ గురించి ఒకరు లీడర్ చెప్తే పోయి చెప్పినాం సార్. కానీ వాళ్ళు 1, 2 ప్యాకెట్ 3వ ప్యాకెట్ అయింది. అంటే మేము స్వయం చెప్పినాను ఏమన్నా చేంజెస్ ఉందంటే వాడండి అంటే, వాళ్ళకి చేంజెస్ ఏం లేదు కానీ కాన్ఫిడెన్స్ లో వాడుతున్నామని 2 కన్నులు వచ్చినాయి సార్. రెండోది సోరియాసిస్ ఫ్రమ్ 25 years నుంచి సఫరింగ్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చింగ్ తగ్గి ఒక 20 days లో టాబ్లెట్స్ అలోపతిక్ మెడిసిన్ వాడుతున్నారు సార్. సో దిస్ ద బెస్ట్ రిజల్ట్. అంటే ఈ రిజల్ట్ కానీ ఈ ప్రోడక్ట్ కానీ క్రెడిట్ అంటే సో లయన్ యూనివర్సిటీకి థ్యాంక్స్ చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. సూపర్ సార్. స్వీట్ అండ్ షార్ట్ చక్కగా చిన్నగా మీరు చెప్పవలసిన విషయాలు చెప్పేశారు. ఓకే అండి, నెక్స్ట్ ఏపీ రావు అండి. ఏపీ రావు గారు. డాక్టర్ శిరీష గారు. మేడం డాక్టర్ శిరీష గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. ప్లీజ్ మేడం. దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ తిరుపతి సార్. ఓకే మేడం, చెప్పండి. సార్ నేను యాక్చువల్ గా డెంటల్ సర్జరీని నేను డెలివరీ అయిన తర్వాత పెద్దగా వెయిట్ లాస్ అవ్వలేదు సార్. దానివల్ల ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా తెలుస్తూ ఉండేది. ఏదన్నా ఎక్కువగా నేను క్లాసెస్ చెప్పేటప్పుడు, నేను ప్రొఫెసర్ గా జాబ్ చేస్తాను ఇక్కడ డెంటల్ కాలేజ్ లో. సో బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు కానీ తెలుస్తూ ఉండేది. కానీ ఇది నాకు సత్తయ్య గౌడ్ గారి ద్వారా మన రవీంద్ర సార్ నాకు ఇచ్చారు సార్. ఇది జస్ట్ 15 days లోనే నాకు అద్భుతమైన రిజల్ట్ సార్. నాకు అసలు బ్యాక్ పెయిన్ తెలిసేది లేదు, మోకాళ్ళ నొప్పులు కూడా తెలిసేది లేదు. ఎందుకంటే క్లాస్ లో నేను ఇలా కాళ్ళు ఎదిలించుకుంటూ ఉండేదాన్ని. నాకు బాగా గుర్తుంది, ఇలా బ్యాక్ ఇట్లా వెనక్కి అనుకుంటూ ఉండేదాన్ని. ఇది తీసుకున్నాక నాకు అట్లా అనుకోవాల్సిన అవసరం కూడా రాలేదు సార్. ఇంకోటి, నేను వెయిట్ లాస్ అవ్వకపోయినా ఏమి ట్రై చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ 1 to 2 kgs నాకు వెయిట్ లాస్ కనపడింది సార్ ఇది తీసుకున్న తర్వాత. అలాగనే హెయిర్ కొంచెం నాకు ఎక్కువగా లాస్ అవుతూ ఉండేది. ఒబెసిటీ వల్ల కూడా అయి ఉండొచ్చేమో. మన జుట్టు చిక్కు తీసుకున్నప్పుడు దువ్వెనకు వచ్చిన జుట్టు కాకుండా కింద బాగా ఎక్కువగా ఒత్తుగా నాకు ఊడిపోతూ ఉండేది. కానీ ఇది తీసుకున్న తర్వాత నేను గమనించిన దాంట్లో ఏంటంటే తక్కువ జుట్టు దీనికి రావడమే కాదు, దువ్వెనకి రావడమే కాదు, కింద చేయి పెట్టి ఇలాగా చేసేదాన్ని. ఎందుకంటే నాకు 3 years పాప ఉంది. సో తను నడుస్తూ ఏదన్నా కాళ్ళు కంటించుకొని ఇల్లంతా ఇచ్చేస్తుందేమో అని నేను కిందంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసే విధంగా చేత్తో ఇలా అనేది అప్పుడు ఎక్కువ వచ్చినట్టు కనపడేది అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు అలా అంటుంటే కేవలం డస్ట్ వస్తుంది కానీ ఎంట్రుకలు రావట్లేదు చేతికి. సో అది కూడా నేను గమనించాను. అలానే నేను ఇవన్నీ తీసుకున్న తర్వాతనే నా ఫస్ట్ టైమే నేను 3 packets తీసుకున్నప్పుడు ఒకటి నేను, ఒకటి మా హస్బెండ్, ఒకటి మా మదర్ యూజ్ చేసాము. మా మదర్కి అయితే ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఆవిడకి రైట్ లెగ్ ఆల్రెడీ ఆర్థరైటిస్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. లెఫ్ట్ లెగ్ ఆపరేషన్ చేయించుకోకూడదనే ఉద్దేశంతో PRP చేయించుకున్నారు. ఆ చేయించుకున్న తర్వాత కూడా ఆవిడకి పెద్దగా పెయిన్ తగ్గలేదు. మాటికి పెయిన్ కిల్లర్ వేస్తే కానీ నాకు నిద్ర పట్టదు అన్నట్టుగా చేసేవాళ్ళు. సో నేను ఇది తీసుకున్నాక ఆల్రెడీ ఆవిడ డయాబెటిక్ కంట్రోల్ చేయగలిగాను, థైరాయిడ్ ఉంటే అది కంట్రోల్ చేయగలిగాను, అన్ని చేయగలిగాను. కానీ ఈ ఆర్థరైటిస్ మాత్రం నేను ఆవిడకి హెల్ప్ చేయలేకపోయేదాన్ని. బట్ ఇది ఇచ్చిన తర్వాత ఏంటంటే నేను కంటిన్యూస్ గా ఆవిడ నెల్లూరులో ఉంటారు. ఒక 2-3 days కి 4 days కి నేను రోజు కంటిన్యూస్ గా వీడియో కాల్లో అడిగినప్పుడు పెద్దగా మార్పు లేదు అని చెప్పేవాళ్ళు. బట్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 packet అయిపోయింది. మా మదర్ యూజ్ చేసి 20 days అయింది. ఆవిడ చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను టాబ్లెట్ పెద్దగా వేయాల్సిన అవసరం రావట్లేదు. అంటే ఇంతకుముందు టాబ్లెట్ వేస్తే కానీ నిద్ర పట్టదు నాకు అన్న రేంజ్ లో మాట్లాడే ఆవిడ ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే
లేదు నేను టాబ్లెట్ వేయలేదే, ఒక 4-5 డేస్ నుంచి నేను టాబ్లెట్ వేయాల్సిన అవసరం రావట్లేదు, నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెప్తుంది. సో నేనేంటంటే ఆవిడ కంటిన్యూస్ గా అది యూజ్ చేయడం వల్ల ఆ కాల్షియం డెఫిషియన్సీ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా కవర్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో ఆవిడకి ఇచ్చాను. కానీ ఇలాగా ఆవిడకి పెయిన్ కూడా రిలీవ్ అవ్వడం ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్. అలానే మా హస్బెండ్ ఏంటంటే తను గ్రానైట్స్ బిజినెస్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే తన టెన్షన్స్ తనకు ఉంటాయి. సో మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉన్నా నైట్ నిద్ర లేకపోతే ఎవరైనా సరే పక్క రోజు సరిగ్గా పని చేసుకోలేరు, చికాకు కోపం అవన్నీ ఉంటాయి. సో నేను అందుకని వెయిట్ చేసేదాన్ని ఎట్లా అబ్బా ఈయనకి ఎట్లా చేయాలని. బట్ ఇది తీసుకున్న తర్వాత నేను బాగా గమనించింది ఏంటంటే ఒక్కొక్క రోజు ఇంతకుముందు అర్ధరాత్రిలో లేచి ఒక 2 o'clock 3 o'clock అలా లేచి నడుస్తూ ఉండేవాడు, నిద్ర పట్టక ఆ టెన్షన్స్ కి వాటికి. ఒకసారి నేను ఏదో పక్క రోజు నేను కాలేజ్కి ఏదో మర్చిపోయాను, లేచి అది బ్యాగ్ లో పెట్టుకుందామని లేచి చూసేటప్పటికి హీ వాజ్ వాకింగ్ ఇన్ ద హాల్ అనమాట. అది చూసి నేను భయపడ్డాను, ఒక్కసారి గుండె జల్లుమనింది అర్ధరాత్రి అట్లా నడుస్తూ ఉంటే. తర్వాత నేను ఆయన పక్క రోజు చెప్పాను, ఇలా నడవద్దు, పాప సడన్ గా నిద్రలో లేస్తే భయపడుతుంది అని అంటే, నాకు నిద్ర పట్టట్లేదు నేను ఏం చేయాలి అని అన్నారు. అందుకని ఇది తీసుకున్న తర్వాత నుంచి నేను గమనించింది ఏంటంటే, నేను మధ్యలో లేచి ఏదైనా టాయిలెట్ కోసం అలా లేచినా కూడా గురకబెట్టి నిద్రపోతారు సార్. అంత మంచి నిద్ర తనకి కలగడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నిద్ర లేకపోతే ఏ మనిషి కూడా ప్రశాంతంగా పనిచేసుకోలేరు. యాజ్ ఎ డాక్టర్ గా నేను అది బాగా నాకు తెలుసు. సో నాకు అది వరము. నేను ఇంతకు ముందు కూడా నేను 11 దాకా 12 దాకా నిద్రపోయేదానికి ఇబ్బంది పడేదాన్ని. సో నాకు అది తెలుసు. నేను దీని ద్వారా నేను అది ప్లస్ గా అడ్వాంటేజ్ పొందాను. సో అలానే మా హస్బెండ్ కూడా అది మంచి అడ్వాంటేజ్ అయింది. సో దీన్ని చూసి మా ముగ్గురు రిజల్ట్ బాగుందని చూసే నేను మా స్టూడెంట్ ఒక అమ్మాయికి ఇచ్చాను సార్. నేను ప్రొఫెసర్ గా జాబ్ చేసే చోట కొంతమంది అమ్మాయిలు లావుగా ఉన్నామని చెప్పేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి ఇవి చేసి, ఒక అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయేది, మాటికి లో ఎనర్జీ లెవెల్ అనమాట. నువ్వు ఎందుకమ్మా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తావు, అది పద్ధతి ప్రకారంగా చేయొచ్చు కదా. నేను ఒక వెల్నెస్ కోచ్ ని, తనకి నేను ఒక వెల్నెస్ కోచ్ గా నేను సజెస్ట్ చేసినా కూడా చాలాసార్లు అమ్మాయి వినలే. లేదు మేడం నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను అది ఇదే అనేది. సరే ఒక రోజు ఎందుకన్నా మంచిదని చెప్పి కూర్చోబెట్టి దీని గురించి చెప్పి ఆ అమ్మాయికి నువ్వు ఒక శాంపిల్ ఇచ్చాను సార్, నా దగ్గర ఉన్న, నేను ఎప్పుడు బ్యాగ్ లో కూడా పెట్టుకొని ఉంటాను, ఒక ప్యాకెట్ కట్ చేసి తనకి నోట్లో వేసి ఎలా ఉందో చూసి నాకు మళ్ళీ సాయంత్రం లోపు చెప్పు అని అన్నాను. ఆ అమ్మాయికి ఎక్సలెంట్ గా మధ్యాహ్నానికే షీ కుడ్ సీ గుడ్ ఎనర్జీ లెవెల్, మంచి ఎనర్జీ లెవెల్, ఫోకస్డ్, అలాగా కళ్ళు బాగా బ్రైట్ కనిపిస్తున్నాయి మేడం, నాకు చాలా ఎనర్జెటిక్ కనిపిస్తుంది, నేను తీసేసుకుంటాను ప్యాకెట్ అని అంటే, సార్ నా దగ్గర ఉన్నాయమ్మా అని చెప్పేసి ఇంటికి వచ్చి సాయంత్రం వచ్చి తీసుకో అని చెప్పాను. ఆ అమ్మాయి తీసుకుంది. షీఈస్ వెరీ గుడ్. ఎనర్జీ లెవెల్స్ కానీ వెయిట్ లాస్ కానీ తను అనుకున్న డైట్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేసుకుంటూనే ఈ ఎనర్జెటిక్ గా మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ అడిగింది, నేను ఐ టోల్డ్ ఐ విల్ గివ్ హర్ ఇన్ దిస్ వీక్ అనమాట, ఈ వారంలో ఇస్తానని చెప్పాను. అలాగా మా స్టూడెంట్స్ ఎవరైతే మైగ్రేన్ కానీ ఇలాంటితో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను సార్, ఇది ఒక అమృతం ఫుడ్ అమ్మా, మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడచ్చు, ప్రివెంటివ్ రేంజ్ లో మీరు ఉండొచ్చు. ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మీరు ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నారు, కానీ దాని తగ్గ మీ బాడీ కనుక కోఆపరేట్ చేయకపోతే మీరు అనుకున్న రిజల్ట్ రాదు ట్రీట్మెంట్ కూడా అనే ఉద్దేశంతో నేను వాళ్ళకి దీని గురించి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి మన ముక్కు బాలరెడ్డి గారి వీడియోస్ కానీ అట్లాంటివి మా యోగా సార్ ఒక ఆయన ఉన్నారు సార్, ఆయనకి ఇచ్చాను. ఆయన న్యూస్ లో ఉంటారు. ఆయన చూడంగానే మేడం నాకు ఇది కావాలి అని అడిగారు. ఆయనకి నేను న్యూస్ నేను కొరియర్ లో పంపిస్తాను. సో ఇలాగా ఐ హావ్ హెల్ప్డ్ మోర్ దాన్ 7 people సార్. మా వదిన గారికి స్కిన్ ప్రాబ్లం ఉంది సార్, సోరియాసిస్ ఉంది. ఆల్మోస్ట్ 10 to 12 years నుంచి సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ 10 to 12 years నుంచి సఫర్ అవుతున్నారు సోరియాసిస్ తోటి. సో ఆవిడ లాస్ట్ వీక్ మా ఇంటికి వచ్చారు తిరుమల దర్శనానికి వెళ్ళి. అప్పుడు నేను ఆవిడ చెప్పాను, లేదు వదినా మీరు ఇది తీసుకొని చూడండి, చాలా ట్రై చేశారు కదా, హోమియోపతి ట్రై చేశారు, ఆయుర్వేదం ట్రై చేశారు, చాలా ట్రై చేశారు, పాపం ఆవిడ అలసిపోయారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఏదో వాళ్ళ అబ్బాయి బెంగళూరులో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కదా అని చెప్పి 1,00,000 రూపాయలు పెట్టి ఏదో ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నారట. అది చేయించుకున్నాక కొంచెం బాగుందే నాకు అని అన్నారు. అది మీరు జీవితాంతం చేయించుకోలేరు కదా వదిన, అది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా. సరే మీరు ఇంజెక్షన్స్ ఎప్పుడు అయిపోతాయో అప్పుడు చెప్పండి, నేను అప్పుడు ఇది ఇస్తాను, దాని తర్వాత మీకు పర్మనెంట్ గా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మళ్ళీ మీకు ఈ ప్రాబ్లమ్ ఇంజెక్షన్ చేయించుకునే అంత దూరం తెచ్చుకోకుండా మనం లోపల నుంచే క్యూర్ చేసుకున్నాము స్టెమ్ సెల్ థెరపీ ద్వారా అని చెప్పేసి నేను తనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కూడా ఆవిడ చెప్పారు నాకు, నవంబర్ ఎండింగ్ లోపల నాకు ఆ ఇంజెక్షన్స్ కూడా అయిపోతాయి, నేను తీసుకుంటానని చెప్పారు. సో అలాగనే
అనంతపూర్ దగ్గర ఒక విలేజ్ లో మా పెద్ద వదిన వాళ్ళ హస్బెండ్ ఉంటారు సార్. ఆయన ఇంతకుముందు ఏదో ఆయిల్ థెరపీ అని చెప్పి చేసుకొని కోకోనట్ ఆయిల్ ద్వారా ఏదో డయాబెటిక్ కంట్రోల్ చేయించుకున్నారంట. కానీ దానివల్ల తనకు మసిల్ వాస్టింగ్ బాగా అయిపోయి ఎక్కడంటే అక్కడ కింద పడిపోవడం కానీ, కాళ్ళు నొప్పులు అవ్వడం కానీ, మాటి మాటికి కాళ్ళంతా ఫ్రాక్చర్లు అవ్వడం కానీ, ఏదో ఒకటి అంటే ఒక యాప్సెస్ లాగా రావడము, మెత్తబడిపోవడం. సో అడుగు పెడితే తనకి విపరీతమైన పెయిన్ అన్నమాట. అది దగ్గరలో ఉన్న హాస్పిటల్, చల్లకేరి హాస్పిటల్ అక్కడంతా చూపించుకుంటే వాళ్ళు చెప్పారట, మీరు షుగర్ కంట్రోల్ అయ్యేదాకా మేమేం చేయలేమండి అని. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆయనకి ఎందుకైనా మంచిది అవుతుంది చెప్పి మా హస్బెండ్ ఇంకొక ప్యాకెట్ అతనికి కొరియర్ చేశారు. సో అది తీసుకొని మా వదిన కూడా చెప్పారు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, తనకి షుగర్ కంట్రోల్ గా కనిపిస్తోంది, డాక్టర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉందండి, ఆయనకి ఆ కాల్లో ఉన్న సమస్య అది కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో ఈ విధంగా మేము ఒక 10 to 15 పీపుల్ కి ఇప్పటికే ఆల్రెడీ హెల్ప్ చేశాం సార్. నేను ఇంకా నా దగ్గరలో ఉన్న మా టైలర్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ హస్బెండ్ కి ఏదో ఫ్రాక్చర్ అయినప్పుడు కాల్లో ప్లేట్స్ అవి పెట్టించారు. వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవీంద్ర సార్ అండ్ లక్కీ సత్తయ్య గౌడ్ సార్. ఇలాంటి ఇంత మంచి ప్రోడక్ట్ ని, స్టెమ్ సెల్ ప్రోడక్ట్, రీజనరేషన్ అంటే ఒక మదర్ సెల్ నుంచి మనం క్యూర్ చేసుకుంటూ వస్తే అన్ని సమస్యలకి చెక్ పెట్టచ్చు అన్నది నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లయన్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ రవీంద్ర సార్. ఎస్ మేడం డాక్టర్ శిరీష మేడం, చాలా చాలా మంచిగా మీతో నుంచి మొదలుపెట్టి అందరికి కూడా మీరు ఏవైతే చేస్తున్నారో సర్వీస్, రిజల్ట్ అన్ని చెప్పారు. నేను వెల్నెస్ కోచ్ గా ఉన్నాను సార్, కానీ చాలా మందికి వెల్నెస్ గురించి చెప్తాను కానీ వాళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించలే. ఎస్ మేడం, కరెక్టే. ఓకే అండి, మీ భావం అర్థమైంది. ఓకే అండి, అందరికి టెస్టిమోనియల్ చెప్పే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ చేయాలనుకుంటున్నాను. ఫోన్ కి మీరు బాగా దగ్గరగా ఉండి వీలైతే కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంటే వీడియో ఆన్ చేసుకొని ఇట్లా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాయిస్ బాగా వినిపించి మీరు చెప్పగలిగేది అర్థమవుతే బాగుంటుంది. ఓకే అండి. సార్ రంగు వెంకటనారాయణ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి సార్. టచ్ చేయండి, సరిపోతుంది. టచ్ చేయండి, అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, టచ్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మన గ్రేట్ కమ్యూనిటీ లీడర్స్ కు చాలా చాలా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నేను ఒక 50 సంవత్సరాల నుంచి క్రానిక్ పేషెంట్స్ సార్. అవి ఏమిటంటే, మొదలు నాకు ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్, అది తర్వాత గ్యాస్ ట్రబుల్స్, అరగడం లేకపోవడం, తర్వాత నాకు కిడ్నీ బ్లాడర్ మోసుకపోయింది సార్, అది ఆపరేషన్ అయింది. తర్వాత నాకు ప్రోస్టేట్ ఆపరేషన్ అయింది. తర్వాత దాంతోనే ఒక 3.5 సంవత్సరాలు నేను బాధపడ్డాను సార్. తర్వాత నాకు 2013లో, 14లో, 16లో కిడ్నీ ఆపరేషన్స్ అయినాయి. 2 కిడ్నీలల్లో రాళ్ళు ఉండేది. అందులో 3 రకాలకు సంబంధించిన రాళ్ళు ఉంటాయి. అందులో కఠినమైన రాళ్ళు నాలో ఉండేది. ఆ రాళ్ళు తీసేసుకున్నా సార్. తీసేసుకున్నాక చాలా వీక్నెస్ అయినా, అసలు నడవలేని పరిస్థితి, గుండె నొప్పి వచ్చింది. తర్వాత సయాటికా ప్రాబ్లం వచ్చింది, మజిల్ క్రాంపింగ్ వచ్చింది, మైగ్రేన్ ఉంది, తర్వాత నాకు స్పాండిలోసిస్ ఉన్నది. ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. పిప్పిపళ్ళు ఉండేది. ఆ పిప్పిపళ్ళు కూడా నేను పండ్లు కట్టించుకున్నా సార్, కానీ అవి ఊడిపోయినాయి. ఇప్పుడు పండ్లన్నీ అది కొద్దిగా బిచ్చలే ఉన్నాయి సార్. కానీ నేను ఈ యొక్క ప్రాబ్లమ్స్తో నేను వేరే అదర్ నెట్వర్క్ చేశాను సార్. నాకు సరళ సమ్మయ్య సారు నాకు పరిచయమైన సార్, వాళ్ళు నా ఫ్రెండ్స్ సార్. వాళ్ళ ద్వారా నా అప్లైన్, ఇంకా తర్వాత షరీఫ్ బేగం ఆమె కూడా నా అప్లైనర్ సార్. నేను ఆ మాదిరిగా కొనసాగుతుంటే వాళ్ళు నాకు ఒక నెల 10 రోజుల క్రితము పరిచయం చేశారు సార్. క్యూర్సెల్ వాడుతూ ఉంటే ఒక 15 రోజుల తర్వాత నాకు చాలా హీలింగ్స్ వచ్చాయి సార్. నాకు మైగ్రేన్ లోపల, తల లోపల నరాలు ఇట్లా పిండినట్టు, ఇట్లా గుంజినట్టు, లాగినట్టు, తర్వాత ఇట్లా తలకాయను ఇట్లా దగ్గరికి అన్నట్టు
ఈ కళ్ళు కూడా సరిగా కనపడకపోయేది సార్. నా షుగర్ ప్రాబ్లం వల్ల అది కూడా నయం చేసుకున్నాను సార్. ఇది గుండె నొప్పి కూడా నయం చేసుకున్నాను. సయాటికా మజిల్ పెయిన్స్ సరి చేసుకున్నాను. తర్వాత అన్ని నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని సరి చేసుకున్నాను. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే హెర్నియా అనేది నాకు ఒక 50 సంవత్సరాల నుంచి ఉండేది సార్. అది తగ్గుముఖం పడుతుంది. ఒక 50% వరకు నాకు తగ్గుముఖం పట్టింది. నేను చాలా హెల్దీగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే నా మిస్సెస్ ఒక 69-70 సంవత్సరాలు ఉంటుంది. నేను 74 సంవత్సరాలు ఉంటా. మేము హన్మకొండ సార్. మేము మా ఆవిడకు మోకాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల కిందనే అరిగిపోయినాయి సార్. ఆపరేషన్ చేసుకోమంటే నేను చేసుకోలేదు. మా ఆవిడ కూడా ఒప్పుకోలేదు. ఆమెకు అరుగుదల గ్యాస్ పసరబడేది. తర్వాత వెన్నుపూస L4 L5 బల్జెస్ ఉండేది. ఆ మాదిరిగా ఉన్న క్రమంలో చాలా సిక్ పర్సన్, మైగ్రేన్ కూడా ఉండే, ఎపిలిప్సీ ఉండే, ఇవన్నీ ఉండే సార్. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న ఇవన్నీ ఉండే. మేము ఒక నెల 10 రోజుల నుంచి అది తీసుకుంటున్నాము క్యూర్సెల్. అద్భుతమైన క్యూర్సెల్ తీసుకొని మేము మిరాకిల్ రిజల్ట్ ను తీసుకొని మేము చాలా మందికి సాయం చేస్తున్నాము. మా సరళ లక్కీ సరళ సమ్మయ్య గారి ద్వారా నేను జర్నీ చేస్తున్నాను. వారి ద్వారా మేము తిరుగుతున్నాము, ఇన్విటేషన్ ఇస్తున్నాము. నేను ముందు చాలా మంచి పొజిషన్ కు రావాలని చెప్పి నాకు ఒక కోరిక, ఆకాంక్ష, ప్రజలకు సేవ చేయాలనే కోరిక. ఈ స్టెమ్ సెల్ దాని మీద నాకు చాలా బాగా అవగాహన ఉంది సార్. ఇంతకుముందు చెప్పిన డాక్టర్ అమ్మ గారు చెప్పిన వివరాలు నాకు బాగా తెలుసు సార్. అందు గురించి స్టెమ్ సెల్ ను వెంటనే నేను యాక్టివ్ అయిన మంతాల బండి సారు ప్యాకెట్ తెచ్చిచ్చిండు. ఆ ప్యాకెట్ వాడగానే నాకు హీలింగ్స్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు నెల 10 రోజుల నుంచి నేను జర్నీ చేస్తున్నాను సార్ ఈ మంచి కమ్యూనిటీలా. కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. నేను ఇది బేబీ కంపెనీ, తర్వాత ఇది సింగపూర్ కంపెనీ అంటేనే నాకు చాలా ఇష్టం సార్. ఆ మాదిరిగా మన దేశానికి చండీగఢ్ లో రావడం మన పెద్దలు లీడర్స్ యొక్క ప్రయత్నం వల్ల జరిగింది. ఇది ప్రధానమంత్రి గారు కూడా మంచి అది చేశారు, సాయం చేశారు. మనం దీన్ని భారతదేశం అంతా అది చేసి ప్రాకించాలి సార్ అని చెప్పి నేను చెప్తూ మన అందరి లీడర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ నాకు 74 సంవత్సరాలు సార్. థ్యాంక్ యూ అందరికి. ఎస్ సార్ వెంకట నారాయణ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఒక మొత్తం మీలో ఉన్న ఎన్ని ఉన్నాయో అన్ని చెప్పారు. అన్ని తగ్గుముఖం పట్టయినారు. చాలా బాగా చెప్పారు సార్. సిసి నరహరి గారు సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చున్నారు సార్, చూడండి, టచ్ చేసి మాట్లాడండి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. లీడర్స్ హ్యాపీ మార్నింగ్, అందరికీ మనీ మార్నింగ్ సార్. నా పేరు నరహరి, మాది మల్లంపల్లి, ములుగు జిల్లా. నా పేరు సమ్మయ్య సార్, మరియు నా మెంటర్స్ రెహమాన్ సార్, రస్నా మరియు షమీం బేగం. నేను ఇందులో ఈ క్యూర్స్లో చేరి దాదాపు ఒక 4 నెలలు అవుతుంది సార్. నాకు మోకాళ్ళ నొప్పులు ఉండే సార్. ఇందులో నాకు ప్లస్ అల్సర్ కూడా ఉండే సార్. మా మిస్సెస్కు షుగర్ ఉండే సార్. నేను జస్ట్ ఒక 3 నెలల కాండి కంటిన్యూగా వాడుతున్నా సార్ దీన్ని. నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి సార్. మరియు అంటే కంప్లీట్ గా కొంత వరకు కవర్ అయింది సార్. మిగతా పోతే అల్సర్ మాత్రం కంప్లీట్ 3 నెలల కంచి కంటిన్యూ చేస్తారు సార్. అల్సర్ కూడా తగ్గి సార్. నాకు కంప్లీట్ అవుతూ మా మిస్సెస్ కూడా షుగర్ ఆమె కూడా మోకాళ్ళ నొప్పులు ఉండే. షుగర్ మాత్రం ఆమె కూడా కంప్లీట్ పోయింది సార్. ప్లస్ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి సార్. ఇంతకుముందు నేను కొంతమంది పారాలసిస్ పేషెంట్స్ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది సార్. ప్లస్ ఇంతకుముందు మీరు స్టార్టింగ్ లో చూపెట్టిన వీడియో మా మీరు చూపెట్టింది, అందులో రెహమాన్ సార్ కూడా ఉన్నారు సార్. మేము చాలా వరకు నేను ఇందులో వర్క్ చేస్తున్నా సార్. ఈ క్యూర్ సెల్ చేసిన మన లైన్ ప్రసాద్ సార్ గారికి మరియు టీంలో ఉన్న పెద్ద లీడర్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ అండి సూపర్ సార్. నరహరి సార్ చక్కగా చెప్పున్నారు. రామాంజనేయులు గద్వాల్ గారు. గద్వాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫ్రమ్ జోగులాంబ, గద్వాల్ జిల్లా, తెలంగాణ సార్. వెరీ క్యూట్ సెల్ మార్నింగ్ సార్.
నేను వచ్చేసి సార్ నేను సార్ వినిపిస్తుంది కదా సార్ వినిపిస్తూ ఉంది. మీరు టెస్టిమోనియల్ ఓకే మొత్తం ఓకే కంప్లీట్ చేసి ఓకే సార్ చెప్పండి. ఓకే సార్ ఎస్ సార్. అయితే నేను వచ్చేసి చాంబాగ్ సార్, అది వచ్చేసి చాగపూర్ విలేజ్. అయితే నేను ఫస్ట్ నాకు పరిచయం చేసినటువంటి జంటన్ సార్ అయితే నాకు ప్రోడక్ట్ ఇవ్వడం ఇది. అయితే ప్రోడక్ట్ గురించి సార్ కొద్దిగా చెప్పినా కూడా నేను తీసుకున్నటువంటి ఆ ప్రోడక్ట్ రిజల్ట్ మటుకు చాలా అమోఘం సార్. ఎట్లా అంటే మా అమ్మకు 3 years నుంచి పెరాలసిస్ పేషెంట్ సార్. ఆమె కొద్దిగా నడవలేని పొజిషన్ ఉండగా ఆటోమేటిక్గా ఆమె లూజ్ మోషన్స్ కానీ అంటే చాలా బాధాకరంగా ఉండేది. అట్లాంటి పొజిషన్ నుండి నేను బయటపడడం జరిగింది. మీది వాయిస్ బ్రేకింగ్ వస్తుంది. మీరు ఇంట్లో కూర్చున్నారు, కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడితే వినిపిస్తుందండి. కంఫర్టబుల్ గా మీకు టవర్ లేనట్టుంది. నెక్స్ట్ ఇవ్వండి. ఎస్ సార్. సార్ రామచంద్రారెడ్డి సార్, అరకుల రామచంద్రారెడ్డి గారు. సార్, దిస్ ఈజ్ అర్కాల్ రామచంద్రారెడ్డి. ఐ ఆమ్ ఫ్రమ్ గోదావరికి అని. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను రామగుండం పెద్దపల్లి జిల్లా కానీ హైదరాబాద్లో ఉంటాను. అయితే సార్ నేను ఒక న్యూమరాలజీ కోసం ట్రై చేసే క్రమంలో ఒక న్యూమరాలజిస్ట్ జస్ట్ డయల్ అడితే ఒక నెంబర్ ఇచ్చాడు. ఆయనను కన్సల్ట్ చేసే క్రమంలో వాళ్ళు సోరియాసిస్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇది కావాలని తీసుకున్నాను. ఎందుకంటే నేను 25 ఏళ్ళ నుంచి సివియర్గా మెడిసిన్స్ వాడాను. ప్రముఖ డెర్మటాలజీ డాక్టర్స్ని ఎంతో మందిని కలిశాను. అయితే అది తగ్గుముఖం పట్టలేదు. మళ్ళీ తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నాను. ఒక 6-7 డాక్టర్లను గత 25 సంవత్సరాలు 90s నుంచి. అయితే చివరిగా ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినాము ఏం చెప్పిందంటే, సార్ మీకు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయడం వల్ల మీ బాడీలో ఆర్గాన్స్ దెబ్బతింటాయి సార్. ప్లీజ్ ఇక మీరు పెద్దవారు 60 ఏళ్ళు ఉంటారు, మీకు ఇంకా ఈ మెడిసిన్ వద్దు సార్, ఇక మీరు ఏమన్నా ఉంటే క్రీమ్లు వాడండి సార్ అంతే అని చెప్పేసింది. ఆమె చేతులు ఎత్తేసింది. బాగా నాతో క్లోజ్గా మాట్లాడేది పాపం వాళ్ళందరూ కూడా. అయితే చివరిగా నేను ఈ న్యూమరాలజిస్ట్ను చిల్క చక్రాధర్ అని ఖమ్మం కేశవులు సార్ టీము నేనే వాంటెళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసి చెప్పి తీసుకున్నాను. మా మేడం కూడా కళ్ళ నొప్పులు ఉండే, వాడదాం రామ్మా అని మా మేడం అంటే వద్దు సార్ మా సార్ వాడని నేను వినాలని చెప్పింది. మీకు కూడా పనికి వస్తుందమ్మా అంటే మా మేడం రిప్యూజ్ చేసింది. అయినప్పటికీ నేను తీసుకున్నాను. నాకు 5800 పెడితే 2 ప్యాకెట్లు ఇచ్చారు. నేను 13 రోజులు వాడే వరకే నాకు 60% తగ్గింది. నేను ఒక 17 days వాడే వరకే నాకు 90% క్యూర్ అయిపోయిందండి ఈ సోరియాసిస్. తర్వాత మా అమ్మాయికి అబ్నార్మల్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇప్పుడు ఎందుకో ముఖం నిండా మొటిమలు వచ్చేసాయి. 3 months నుంచి బాగా సఫర్ అవుతుంది. ఒక 6 డెర్మా డాక్టర్లను బట్టి ప్రతి వారం 5 రోజులు ఇట్లా రోజు తిరిగి 3 రోజులు ఆగండి, వారం రోజులు ఆగండి, డెర్మా ఈజీ కాదు, మీరు కొంచెం టైం పడుతుందని చెప్పేవారు. కానీ ఎప్పుడైతే నాకు ఇది తగ్గిందో మా అమ్మాయికి నా పాకెట్ ఇచ్చేసి మా మేడం ఆమెను వాడిపించింది. వితిన్ 15 days ముఖం నిండా ఉన్నటువంటి మచ్చలన్నీ తగ్గిపోయి, అది మచ్చలు కాకుండా మొటిమలన్నీ తగ్గిపోయాయి. ఆమెకి ఎంత సివియర్గా అంటే కనీసం నీళ్లు చల్లుతుంటే నొప్పి వచ్చేది, పస వచ్చేది, అంత సివియర్గా ఉన్నది. వితిన్ 15 days ఆమెకు తగ్గిపోయింది. ఇప్పుడు ఆ మచ్చలు ఉన్నాయి కానీ మొత్తం అవి మొటిమలుగా రావట్లేదు, అంత క్లియర్ అయిపోయింది. దీంతో పాటు
ఇవి 2 జరిగాయి. అయితే నేను మా మేడంది కూడా ఒక మేడం పేరు మీద ఒక 3 పాకెట్లు, మా అమ్మాయి పేరు మీద ఒక 3 పాకెట్లు, 6 పాకెట్లు తెప్పించి ఇప్పుడు ఇవి 2 అయిపోయిన తర్వాత నేను కంటిన్యూగా ఆడుతున్నాను. ఇప్పటికి 40 డేస్ అయింది. మా అమ్మాయి కూడా వాడుతుంది. ఆమె ఒక 30 డేస్ అయిపోయింది. ఆమె 25 డేస్ 30 డేస్. ఇప్పుడు మా మేడం కూడా వాడుతుందండి. నేను వద్దన్నామే రిపీట్ చేసిన మా ఇద్దరికి తగ్గుముఖం చూసినాక మా మేడం కూడా దాన్ని వాడుతూ ఆమె కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఉండేది. అయితే ఆమెకు కూడా చాలా హెల్తీగా ఉంది. ఆమె కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ గ్లో వస్తుంది, ఫేస్ లో గ్లో వస్తుందండి. ప్రతి పర్సన్ కు ఒక ఫోటో తీసుకోవాలి. ఇది వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉందని మనం ఒక ఫోటో తీసుకుంటే మన ఫేస్ లో ఎలాంటి గ్లో వస్తుంది తెలుస్తుంది. మన అరిచేతుల్లో ఒక ఫోటో తీసుకోవాలి. అంతకుముందు ఏముంది, మనం ఇది క్యూర్సెల్ వాడిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది అక్కడ మనకు క్లారిఫై అవుతుందండి. ఇది అయితే అదాని తర్వాత సార్ మా ఇంట్లో తల ఎంటికలు రాలిపోయేది మాకు వేరే ఇష్యూస్ వల్ల. అయితే మా ముగ్గురికి, మా అమ్మాయికి, మా మేడంకు, నాకు ముగ్గురికి తల ఎంటికలు రాలిపోయేది. ఎప్పుడు ఇంట్లో ఎంటికలు కొట్లాడుతుండేది. అరే ఇప్పుడు మాకు ఆ ఎయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అయిపోయింది. మేము దీనికోసం వాడలే, ఎయిర్ ఫాలింగ్ కోసం వాడలేదు, కానీ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోయింది ఎయిర్ ఫాలింగ్ మా ముగ్గురికి కూడా. తర్వాత నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేదండి. నేను ఎక్కడికి పోయినా, ఏ అపార్ట్మెంట్కి పోయినా లిఫ్ట్ లేకపోతే ఎక్కేది కాదు. 3 ఇంచుల 4 ఇంచుల మెట్లు కూడా ఎక్కేది కాదు. సైడ్ పరద మీద చేసి ఎక్కాల్సి వస్తే అట్లాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో గోదావరి గన్లో ఎర్లీ 90s లో కట్టిన బిల్డింగ్ కనుక మెట్లు 6 ఇంచులు ఉండే. ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది. ఆ మెట్లను నేను అవలీలగా దిగుతున్నా, మెట్లు ఏది పరద హెల్ప్ లేకుండా దిగుతున్నా నాకు చాలా మోకాళ్ళ నొప్పులు క్లియర్ అయినాయండి. వెరీ ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. నా బాడీలో అయితే ఇంకొకటి ఉంది సార్, ఇంకొకటి ఈ గుర్రపు మూతులు అని. ఎట్లా నేను ఒక 100 ఎప్పుడు నేను ఎక్కువ జర్నీ చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్. జర్నీ చేస్తుంటే నా ఏజ్ 54, 55 ఉన్నప్పటి నుంచే గుర్రపు మూతులు వచ్చాయి. ఆ గుర్రపు మూతులు అంటే ఈ మడిమెల్ల దగ్గర వెనుక భాగంలో ఇట్లా గడ్డలాగా అవుతుంటాయి, ఇట్లా రక్తం ప్లాట్ అయినట్టు. అది ఏమవుతుందంటే మనం ఒక కొన్ని కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత దిగుతే నడవని అది పట్టేస్తుంది. అప్పుడు కుంటివాడిలాగా అయిపోతాం. అట్లాంటిది ఇప్పుడు నేను ఫ్రీగా రన్ చేస్తా, వాక్ చేస్తా, అంత డీసెంట్ గా వచ్చిందండి. ఇంకొకటి నాకు కాలేజ్ ఉండే, నాకు కాలేజ్ ఉన్నప్పుడు అన్సిస్టమేటిక్ ఫుడ్ తీసుకోవడము లేటు, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది కూడా నాకే స్వయంగా క్లియర్ అయిందండి. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేశానంటే, అంతకుముందు నాకు ఈ నెట్వర్క్లన్నా ఇట్లాంటిదంటే నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది నాకైందో చిల్క చక్రధర్ గారికి నేను ప్రామిస్ చేసిన, నాకు ఎప్పుడైతే క్యూర్ అవుతుందో నేను 100 మందికి చెప్తా. నాకు ఇది నేనే వాంటెళ్ళి తీసుకుంటున్నా మీ దగ్గర, నా ఐడియా వేయండి, కానీ నేను మీ దగ్గర బిజినెస్ చేయడానికి తీసుకుంటలేనని చెప్పినటువంటి వ్యక్తిని నేను ఇప్పుడు ఒక 100 మందికి చెప్పాను సార్. నా ఫ్రెండ్స్ అందరికి షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పిస్తున్నా. మొకాళ్ళ నొప్పులు ఉన్నామైతే నేను ఇప్పుడే వరంగల్కి వెళ్ళి, అన్నయ్య నేను ఇప్పుడే వరంగల్కి వెళ్ళి నేను ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటా అని చెప్పింది. నేను ఇప్పుడే తీసుకుంటా, ఇప్పుడే కావాలంటే, అమ్మ ఆగు, ఒక 10 రోజులు ఆగు, నీకు ఇది వాడు, నీకు క్లియర్ అవుతుందని చెప్పాము. ఆమె కూడా ఇప్పుడు సాటిస్ఫై ఉంది. జస్ట్ 10 రోజులు అవుతుంది, 10-15 రోజులు అవుతుంది, ఆమెకు కూడా తగ్గుముఖము పడుతున్నాయండి. ఇది వెరీ ఎక్సలెంట్ అండి. ఈ జబ్బు ఆ జబ్బు ఇదానికి అదానికి పనిచేస్తే లేదని కాదండి, చాలా మందికి చూసామండి. ఇట్లా అనేక జబ్బులకు ఇది ఎక్సలెంట్, వండర్ఫుల్. మీరు అన్నట్టు ఏదో దివ్య ఔషధము అది ఇది అంటే ఎవరో అనుకుంటారు. అదే ఇన్ని లక్షల సైంటిస్టులు, ఇంతమంది శాస్త్రజ్ఞులు, ఫార్ములాలు ఉండి కనుక్కున్నదే పనిచేసిందండి. నాకు 25 ఏళ్ల నుంచి తగ్గని సూర్యాసిస్. నేను నెలకు 2,000-3,000 ఖర్చు పెట్టేది. జాకట్ అని ఒక క్రీమ్ ఉంటుంది, 1,100 రూపాయల క్రీమ్ పెట్టేది, ఒక్క క్రీమ్, అట్లా 4 క్రీములు పెట్టేది. అట్లాంటిది నాకు వెరీ ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్. నేనైతే దీనికి రుణపడి ఉంటాను. క్యూర్సెల్ కు తెచ్చినటువంటి లయన్ ప్రసాద్ గారు, మరి తయారు చేసినటువంటి సైంటిస్ట్, తర్వాత కుదురు శ్రీనివాస్ గారు, మరి కేశవులు గారు, మీరందరి కూడా, వీళ్ళెవరు నాకు తెలియదు. నేను మీ అందరినీ జూమ్ లోనే చూస్తున్నా. నేను ఎవ్రీడే మార్నింగ్ జూమ్ మీటింగ్ వింటా, బిజినెస్ ప్లాన్ ఉంటా, అన్ని వింటాను సార్. నేను యాక్చువల్లీ నాది స్కూల్ రామగుండంలో విద్యాభారత్ హై స్కూల్ అని, నేను ఇక్కడ స్కూల్ కరస్పాండెంట్ సార్. ఒక 35 ఏళ్ళు పనిచేసిన. దాన్ని
ఇక నా స్టూడెంట్స్ కూడా దేశ విదేశాలలో ఉంటారు, ఎట్లా వాళ్ళకు కూడా చెప్పాలని ఉన్నది కానీ ఎట్లా చేయాలో ఐడియా లేక ఆగిపోతున్నాము. సరే ఎనీవే సార్, ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్, ఎవరైనా వాడదగ్గ ప్రోడక్ట్, సైడ్ ఎఫెక్ట్ లేదు, అందరికి ఆనందం కలిగిస్తుంది సార్. నాకైతే చాలా ఆనందం సార్, ఆనందం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా చాలా మంది చెప్పేది ఉంటుంది. నిజంగా చాలా చాలా బాగా చెప్పారు మీరు. మంచిగా ఇది మన దివ్య ఔషధం అనేసి మీరు చెప్పడము, ఇది వరకు సార్ చెప్పిన విధానము ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాము. పి గంగాధర గారు, పి గంగాధర. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ నాకు 20 years నుంచి మోకాలు నొప్పులు ఉండేది సార్. మోకాలు నొప్పులు, నిద్ర సమస్య. హలో సార్ గంగాధర్ సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ పులివెందుల నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, చెప్పండి. నాకు మోకాలు నొప్పులు 20 years నుంచి ఉండేది సార్. తర్వాత నిద్ర సమస్య ఉండేది, గ్యాస్ట్రిక్, బీపీ ఉండేది. నేను ఇప్పుడు చాలా వరకు సార్ 2 months అయింది వాడబట్టి. ఇది నాకు కావ్య మేడం అని ఆమె పరిచయం చేసింది. ఆమె ఈ వాడడం వల్ల నాకు చాలా వరకు మోకాలు నొప్పులు ఇవన్నీ చాలా పట్టుకొని నేను ఆపరేషన్ చేయాలన్నారు సార్. నాకు ఇది మోకాలు నొప్పులు నేను ఇది వాడి 2 నెలలు అయింది సార్ వాడబట్టి. చాలా వరకు మోకాలు నొప్పులు బాగా అయినాయి సార్. నాకు ఇంతకుముందు సపోర్ట్ తీసుకొని నడిచేవాడిని, ఇప్పుడు 5 వరకు స్టెప్స్ నడుస్తాను. తర్వాత గ్యాస్ట్రిక్ కూడా నార్మల్ అయింది సార్. బీపీ ఉండేది, బీపీ మాత్రలు కూడా ఇప్పుడు వాడడం లేదు సార్. నాకు చాలా వరకు ఇది మాత్రం చాలా వండర్ఫుల్. ఇది లయన్ ప్రసాద్ సార్కి చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచో ఉండే ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఉపయోగపడింది. చాలా మందికి నేను కూడా చాలా మందికి హెల్ప్ చేయాలని నేను నిశ్చయించుకున్నాను సార్. నేను ఆర్మీలో 30 ఏళ్ళు చేశాను సార్. అప్పటి నుంచి ఇబ్బందులు పడేవాడిని నేను. ఇప్పుడు చాలా వరకు నర్మల్ చేసుకొని 10 మందికి హెల్ప్ చేయాలని నేను అనుకున్నాను సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ప్రోడక్ట్ పరిచయం అయిన దానికి. తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇది వాడడం వల్ల. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గంగయ్య గారు, గంగయ్య MRPT. సార్ అందరూ మనీ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మనీ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. సార్ నా పేరు గంగయ్య మిత్య, రామాయణపేట నుంచి మాట్లాడుతున్నాను సార్. మా అప్లైన్ వచ్చేసి సురేష్ అండ్ నరేష్, మళ్ళా ఉప్పునూతల నాగరాజ్ గౌడ్ సార్. నాకు ఒక 20 days బ్యాక్ ఇది క్యూర్ సెల్ పరిచయం చేయడం జరిగింది. అయితే నాకు ఒక 15 years నుంచి నాకు డస్ట్ ఎలర్జీ సార్. యాక్చువల్గా నేను బయటకు వెళ్తే కూడా, నేను కొంచెం మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే కూడా నాకు ఇక ముక్కు పట్టేసేది, మొత్తము ఇక తుమ్ములు, సర్ది చాలా ఘోరంగా, అంటే చాలా ఘోరంగా సార్. ఎన్నో ఇక అలోపతి మందులు ఎన్ని వాడినా కూడా అది తక్కువ అవ్వడం లేదు. వేసుకున్నప్పుడే తక్కువ అవుతుంది, మళ్ళీ బయటకు వెళ్ళగానే అదే అవుతుంది. నాకు ఒక 15 years నుంచి చాలా ప్రాబ్లం, అంటే చాలా ప్రాబ్లం ఉండే సార్ ఇది. అయితే మాకు వీళ్ళు మా సురేష్ సార్, నరేష్ సార్ ఇట్లా వీళ్ళు పరిచయం చేసినాక ఒక 15-20 రోజుల దాకా కూడా నేను వాళ్ళకు కొద్దిగా ఇవ్వలేను, టైం ఇవ్వలేను. సరే అని చెప్పేసి ఇట్లా టెస్ట్ మనీ ఉన్నా సార్. నేను ఫస్ట్ లో టెస్ట్ మనీ నిన్న తర్వాత అన్న నాకు డస్ట్ ఎలర్జీ కోసం రిజల్ట్ టెస్ట్ మనీ చెప్పారు. నిజంగా ఏదో బాగుందని చెప్పేసి తీసుకున్నా. ఒక 10 days లో సార్, 10 days నేను వాడాను. 10 days లో నాకు 60% తగ్గింది సార్, 60%. నిజంగా ఇప్పటికి ఒక ప్యాకెట్ అయిపోయింది, 80% తగ్గిపోయింది. ప్రతి సల్లగా ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా చేస్తున్నా, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను సార్. ఇక్కడికి వస్తే మాత్రము నాకు ఇక వీలు కాదు. అసలు నేను ఇలా మాట్లాడేవాని కాదు సార్. నేను వాడకపోతే అసలు నేను మాట్లాడుతుంటేనే నేను తుమ్ముడు చేదుడు అసలు మాట్లాడడానికి కూడా రాదు నాకు. అట్లాంటి డస్ట్ ఎలర్జీ సార్ నాకు. 15 years నుంచి చాలా అంటే చాలా బాధపడ్డా. నాకు ఈ యొక్క ప్యాకెట్ టోటల్ మొన్నటి ఒక ప్యాకెట్ అయిపోయింది, 80% తగ్గిపోయింది. అసలు నాకు ఇప్పుడు డస్ట్ ఎలర్జీ అవుతలేదు సార్.
లైట్ గా తగ్గుతుంది, జస్ట్ అదే మళ్ళీ ఒక 5 minutes ఉంటుంది, అది కూడా కొంచెం ఇట్లా వచ్చినట్టు వస్తుంది, 5 minutes లో వెళ్ళిపోతుంది, అదే వెళ్ళిపోతుంది. నేను ఎలాంటి ఇప్పుడు మందులు వాడతలేను. అదే విధంగా సార్ మా ఇంట్లో కూడా మా మేడంకి సయాటికా సార్, సయాటికా ప్రాబ్లం నుంచి 2 months బ్యాక్ హాస్పిటల్ తీసుకెళ్లాను, చూపించాను, స్కానింగ్ చేయించాను, ప్రాబ్లం ఉంది. అలా మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ ఒక 2 days ఆ మందులు అయిపోయేసరికి సేమ్ నొప్పి వెళ్ళిపోతుంది. సేమ్ ఇదే కూడా మా మేడం కూడా ఇలానే వాడతాం, మందులు వాడుతూ ఇది వాడినాక ఇప్పుడు మందులు అలా మందులు వాడేసింది. ఆమె కనీసం ఏం బరువు లేపెట్టేది కాదు, ఆమె పని ఆమె ఏం చేసుకునేది, మొత్తం మళ్ళీ నేనే చేసేవాడిని. ఆమె ఇప్పుడు సార్ ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, నొప్పి లేదు. ఒక సైడ్ కాలు మొత్తం తిమ్మిరి వస్తుండే, కొంచెం సేపు ఏమన్నా పని చేసి వంగి కనీసం ఇల్లు ఊడ్చుకునే పరిస్థితిలో లేనటువంటి మా మేడం ఇప్పుడు టోటల్ ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. అసలు పెయిన్ అనేది పోయింది, ఆ తిమ్మిరి అనేది పోయింది, ఏది లేదు సార్ ఇప్పుడు మా మేడం కూడా. నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. నాదైతే 15 సంవత్సరాల ప్రాబ్లము ఒక 15 రోజులలో తీసేసింది సార్. ఈజ్ ఏ వండర్ఫుల్ మిరాకిల్ ఆ ప్రొడక్ట్. అదే విధంగా మా సొంత బామ్మర్ది సార్, బీపీ షుగర్ సార్, అతనికి 300 BP సార్. అయితే మా బామ్మర్దికి మరీ తీసుకుపోయి నేను పిలిచి మరీ నేను ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. 7 days లో ఆయన 7 days నేను చెప్పినట్టు వాడిండు. 7 days కు నాకు కాల్ చేసింది సార్, అది చెక్ చేసుకుంటు అతను. ఇక ఆయన ఇంట్లో చెక్ చేసుకుంటుండే, ఆయన దగ్గర చెకింగ్ మిషన్ తెచ్చుకుంటుండే. అది ఈ 7 days లో ఫోన్ చేసి సార్ రాత్రి 9 గంటలకు చేసిండు, 1 గంట సేపు మాట్లాడిండు. 300 BP 160కి వచ్చింది సార్. అదే షుగర్ సార్, 300 షుగర్ 160కి వచ్చింది, 160 7 days లో. నిజంగా ఇది మెరాకిల్. అతను కూర్చుంటే కూడా ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటే ఒక ముసలాతను ఎట్లా లేస్తాడో అలాంటి పరిస్థితి. ఆయన కాళ్ళు చేతులు, ఆ కాళ్ళు తిమ్మిర్లు, ఆ లివర్ అన్నటువంటి అతను, ఆయన కూరగాయల బిజినెస్ చేస్తాడు, వెజిటేబుల్ బిజినెస్ చేస్తాడు, ఆటో ఉంటది. ఆయన ఆడికి సామాన్లు తీసుకొస్తే కూడా పని వాళ్ళకి ఇచ్చి పైసలు ఇచ్చి వేయించుకునేవాడు. ఆ ఉల్లిగడ్డల బస్తాలు కానీ లేకపోతే ఆలుగడ్డ సంచులు కానీ. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను ఎవరికి ఇస్తలే, నేను అనాథగా నేనే లేబట్టి వాడేసుకుంటాను, నేను నింపేసుకుంటాను ఆటోలు అని చెప్పేసి ఆయన ఎంత ఆనందంతో చెప్పిండంటే నిజంగా నేను మా మేడం కూడా అంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అయినాం సార్. చాలా సంతోషించడం మా బామ్మది చెప్తే కూడా. అదే విధంగా నాది 15 సంవత్సరాల ఉన్నటువంటి డస్ట్ ఎలర్జీ, ఈ సైనా ప్రాబ్లం, ఇదంతా నిజంగా చాలా మిరాకిల్. మా మేడం కు కూడా నిజంగా ఈ 3 అయితే చాలా మిరాకిల్ సార్. అదే విధంగా ఒక మా మామయ్య ఉంటాడు సర్పంచ్, ఆయనకు కూడా షుగర్ ఉంది సార్, షుగర్ ఉంది. ఒక 5 రోజులు వాడిండు. 5 రోజుల తర్వాత ఆయన కాళ్ళని తిమ్మిర్లు వస్తుంది, తిమ్మిర్లు అనేది వెళ్ళిపోయింది అని చెప్పేసి మొన్న 2 ఐడిల మీద మళ్ళీ 2 బుక్ చేసుకున్నాడు సార్. ఆయన కంపల్సరీ నేను కావాలి కంటిన్యూ వాడతా అని చెప్పేసి. ఇంకొక ప్యాకెట్ కూడా మొత్తం అయిపోలేదు, ఇక అంతా 15 days అవుతుంది, మళ్ళీ 2 బుక్ చేసుకున్నాడు. ఇట్లా మంచి మిరాకిల్ అయితే వస్తున్నాయి సార్. నిజంగా మాది ఎంత వండర్ఫుల్ సార్. ఇది ఇంకా చాలా మందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. నేను ఇప్పటికీ కూడా ఇంచుమించు ఇంకొక 50 members కి ఇచ్చిన సార్. ఇంకా రిజల్ట్ వస్తా ఉన్నాయి. ఇంపార్టెంట్ రిజల్ట్ అయితే మన చేతుల్లో ఉన్నటువంటి రిజల్ట్ ఇవి ఉన్నాయి. 50 members దాకా ఇప్పటికీ నేను ఇచ్చినాను, వాడుతున్నారు, మంచి షుగర్ వాడుతున్నారు సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, సూపర్ చాలా చక్కగా చెప్పారు. ఓకే అండి, నెక్స్ట్ మొగిలి యాదయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, మార్నింగ్ సార్. చెప్పండి. ఇచ్చిన దానికి నాకు ఈ గతంలో యూరిక్ యాసిడ్ ఉండే సార్, ముఖాల నొప్పులు ఉండే సార్. ముఖాల నొప్పుల గురించి నేను యశోద హాస్పిటల్ వీడియో అవపడుతుంది సార్. మీ వీడియోనా కనిపించలేదండి, మీరు వీడియో ఆన్ చేయలేదు. నాకు కనిపిస్తుంది, చెప్పండి. ఎన్నో హాస్పిటల్కు తిరిగిన, ఎక్కడ నల్గొండ తిరిగినా, ఎక్కడెక్కడో చూపించుకున్నా సార్. 2018 నుండి నాకు యూరిక్ యాసిడ్ ఉంది సార్. నేను నమ్మలేదు, నా అప్లైనర్ వచ్చి ఇచ్చాను సారు. నాకు ఒక ప్యాకెట్ ఇచ్చింది సార్. ఒక ప్యాకెట్ నమ్మకుండా వాడిన, అవునమ్మకంతో వాడితే 7 నుండి 10 రోజులలో నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. యూరిక్ యాసిడ్ గురించి వాడితే నాకు మిరాకిల్ రిజల్ట్ ఏంటంటే పాదానికి అది ఒకటి. నాకు 2018లో చెడు రకంగా పేర్కొనింది సార్.
అది కూడా మాయమైంది. ఇంకోటి నైట్ గురక వచ్చేది సార్, నాకు గురక వచ్చేది, నా ఎమ్మటి ఉండలు పండుకుంటూ ఇట్లా పడుకోవడానికి గురక ఉండే, ఆ గురక మాయమైపోయింది. ఆ చెదలు లెక్క వచ్చేది, అది మాయమైపోయింది. యూరిక్ యాసిడ్, నేను బాత్రూమ్ పోయి మోషన్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉండేది, ఆ ఇబ్బంది మాయమైపోయింది. అలాగనే నాకు వచ్చిన రిజల్ట్ మా మేడానికి ఇంత ముందు పొద్దుగాల లేవటమే దగ్గు తుమ్ములు జలుబుతోటి ఇబ్బంది పడేది సార్. ఆ ఇబ్బంది ఆమె కూడా వాడింది సార్. అసలు ఆమె నమ్మలే, ఎంత చెప్పినా నాకు తక్కువైంది మేడం వాడన్నా కూడా మా ఇంట్లో వ్యక్తి నమ్మలే. నమ్మకుండా వాడింది. వాడినాక దగ్గు జలుబు తుమ్ములు అన్ని మటుమాయమైపోయినాయి సార్. ఆ నమ్మకంతో నేను దీంట్లో జర్నీ చేయాలని అనుకున్నా సార్. ఇది ఒక సంజీవని లెక్క పనిచేస్తుంది సార్. సింపుల్ గా చెప్పాలని ఒక సంజీవని. సూపర్ రిజల్ట్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. సూపర్ సార్. ఓకే అండి. చివరిగా రామ్ ప్రసాద్ రాజు గారు. సూపర్ అండి, సంజీవని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. రామ్ ప్రసాద్ రాజు గారు ఫైనల్ గా అండి, చివరిగా, ఎందుకంటే మనం టైం ని ఎప్పుడు ఇది చేస్తూ ఉంటాము. ఓకే, రామ్ ప్రసాద్ రాజు గారికి ఇచ్చాను. ఎస్ సార్. గొట్టిముక్కుల శంకర్ గారు, హైదరాబాద్. హలో సార్. ఎస్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. వెరీ ఎక్సైటెడ్. చెప్పండి సార్, మాట్లాడండి. సార్ మరొకసారి టచ్ చేసి మాట్లాడండి. సార్. ఎస్ సార్ మాట్లాడండి. 4 నెలల నుంచి నేను క్యూర్ సెల్ వాడుతున్నాను సార్. నాకు మొకాల నొప్పుల గురించి వాడుతున్నాను. నాకు ఈ క్యూర్ సెల్ పరిచయం చేసినటువంటి మా లీడర్ వచ్చేసి కట్ట మాధవ్ సార్, అరుణ్ దిలీప్ సార్. వీళ్ళు నాకు 4 నెలల క్రితం పరిచయం చేశారు. క్యూర్ సెల్ వాడుకుంటే చాలా బాగుంటుంది శంకర్, ఇది వాడుకోండి అని చెప్పి పరిచయం చేశారు. అప్పటి నుంచి సార్ నేను క్యూర్ సెల్ వాడుతున్నా. నాకు ఒక 20 సంవత్సరాల నుంచి నాకు జాయింట్ పెయిన్స్ ఉండే సార్. మొకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, చాలా నొప్పులతో బాధపడేవాడిని. నానా బాధలు పడి అన్ని రకాల మందులు వాడాను. ఎప్పుడు కూడా నాకు ఈ మొకాల నొప్పుల నుంచి విడుదల కాలేదు సార్. ఏదో ఉపశమనం గురించే వాడాను కానీ నాకు ఉపశమనం కలవలేదు. కానీ క్యూర్ సెల్ వాడడం ద్వారా నాకు ఇప్పుడు మోకాల నొప్పుల నుంచి విడుదల కలిగింది సార్. నేను మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది పడేవాడిని ఇంతకుముందు, కానీ ఇప్పుడు మెట్లు ఎక్కాలంటే ఒక 20 లీటర్ల క్యాన్ పట్టుకొని, వాటర్ క్యాన్ పట్టుకొని పైకి ఎక్కాలంటే కష్టమయ్యేది. కానీ ఇప్పుడు 20 లీటర్లు కాదు సార్, 2 క్యాన్లు పట్టుకొని ఎక్కుతున్నాను సార్. బబుల్ క్యాన్లు అటొకటి ఇటొకటి 2 చేతులతోని 2 క్యాన్లు పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కగలుగుతున్నాను సార్. ఇదంతా క్యూర్ సెల్ మహత్యం సార్. క్యూర్ సెల్ తీసుకొచ్చినటువంటి మన ఇండియాకు పరిచయం చేసినటువంటి మన లైన్ ప్రసాద్ సార్కి కోటి ధన్యవాదాలు సార్. నాకు ఒక మొకాల నొప్పుల గురించే వాడాను సార్. కానీ మెడనరాలు, 1 సైడ్ మెడనరాలు గుంజేవి. మెడనరాలు కూడా ఇప్పుడు మెడనరాలు గుంజుతలేవు సార్. మెడనరాల నుంచి విడుదల కలిగింది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే సార్, అది కూడా తగ్గింది. నాకు మెడ చుట్టూ అన్ని పులిపుర్లు ఉండేవి సార్, చిన్న పులిపుర్లు ఉండేవి. ఆ పులిపుర్లు కూడా తగ్గిపోయినాయి సార్. ఇప్పుడు పులిపుర్లు కూడా తగ్గిపోయినాయి. చాలా నాకు నిద్రలో ఇంకొకటి సార్, నిద్రలో పిక్కలు పట్టేసేటివి. రాత్రి లేచి చాలా అవస్థ పడేవాడిని. ఇప్పుడు ఆ అవస్థ కూడా తగ్గింది సార్. మేము పిక్కలు పట్టడం లేదు. కాలు చేతుల్లో తిమ్మిర్లు వచ్చేటివి సార్, కాలు చేతులు తిమ్మిర్లు. వాటికి ఎన్నెన్నో రకాల యూట్యూబ్లో చూసి అవి ఇవి ప్రయోగాలు చేసేవాడిని. వేడి నీళ్ళల్లో కాలు చేతులు పెట్టి ఉండేవాడిని, కొద్దిసేపు చల్లీలలో పెట్టి ఉండేవాడిని. ఇట్లా ఏ ఉపశమనం గురించి ఎన్నెన్నో వాడేవాడిని. కానీ ఇప్పుడు కాలు చేతులు తిమ్మిర్లు కూడా తగ్గిపోయినాయి సార్. మిరాకిల్ క్యూర్ సెల్ ను తయారు చేసినటువంటి మన ఫ్రెడ్ జూలీ గారి శాస్త్రవేత్తకి చాలా కోటి ధన్యవాదాలు సార్. సార్ ఇలాంటి మిరాకిల్ జరిగినందుకు మన లైన్ ప్రసాద్ సార్కి మన పరిచయం చేసినందుకు చాలా వందనాలు సార్. ఇంకొకటి మా పాపకి కూడా ఇచ్చాను సార్, నాకు తగ్గిందని. మా పాపకి బ్యాక్ పెయిన్ ఉండేది, 3 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. మా కూతురు కూడా ఇప్పుడు 3 రోజులు తీసుకున్నారు సార్, 3 రోజులు. ఇది 3 రోజులలో బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్. ఇది ఒక మిరాకిల్ సార్. ఇంకొకటి మా భార్యకి కూడా ముఖం పైన మంగు మచ్చలు ఉండే సార్. మంగు మచ్చలు చాలా, ఆమె ముఖం చూడాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుండే.
ఈ మచ్చలు ఎప్పుడు ఎట్లా పోతాయి అని చాలా చాలా రకాల ట్యూబులు వాడాము. ఎన్ని వాడినా కానీ అవి పోలేవు సార్. కానీ ఇప్పుడు మన క్యూర్ సెల్ ఒక 3 నెలల నుంచి వాడిపిస్తున్నాం మీకు. 3 నెలల్లో ఇప్పుడు ముఖము మంచి చిన్నపిల్లలాగా అయిపోయింది సార్. స్మూత్గా అయిపోయింది, మంచి గ్లో వచ్చేసింది ముఖంలో. చాలా బాగా అనిపిస్తుంది సార్. నా ముఖం మీద కూడా చాలా మచ్చలు ఉండేవి సార్. ఇప్పుడు ఆ మచ్చలు పోయి నా ముఖంలో కూడా మంచి ఫేస్ గ్లో వచ్చేసింది. నేను బయటికి వెళ్తే నా ఫ్రెండ్స్ కూడా, అన్నయ్య ఏం వాడుతున్నావు నువ్వు, అసలు ముఖం అంతా ఇట్లా ఇంత గ్లో వస్తుందని చాలా మంది నన్ను అంటుంటే నాకు ఇంకా ఇంకా ఎగ్జైట్ అనిపిస్తుంది సార్. కానీ ఇదంతా క్యూర్ సెల్ మహత్యం అని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. క్యూర్ సెల్కు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శంకర్ గారు సూపర్. రైట్ అండి, మరి మనము 1 అవర్ ఏదైతే మన టైం అనుకుంటామో మన 8 o'clock అయిపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడాను మరి నెక్స్ట్ టైం అంటే మీరు వీడియోస్ తీసి అవన్నీ పంపించండి. ఓకే అండి, మనకి చివరంకానికి వచ్చేటప్పటికి మనకి ఈ రోజు చెప్పిన టెస్ట్ మోడల్ కి మనకంటూ ఒక జడ్జిగా వ్యవహరిస్తూ మనకి బొనాంజాని ప్రకటించడానికి అవర్ గ్రేట్ మన సీనియర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఈ రోజు మనకి అలాంటి అవకాశాన్ని మన కోసం చెప్పడానికి అవర్ గ్రేట్ డైమండ్, మన 2వ డైమండ్ అయినా మనకి ఇద్దరులో 1, 2 అని కాదండి, మనకున్న ఇద్దరులో 2 కళ్ళ లాంటి వాళ్ళు, 2 రథ చక్రాలు లాంటి వాళ్ళు, ఇలాగ మనకి ఆయన గత 2-3 రోజులుగా ఆయన వాయిస్ వినిపిస్తూ మన టీమ్స్ నడిపిస్తూ అసలు డైమండ్ చాలా చక్కగా మనకి వ్యవహరిస్తూ షేక్ కాదర్ సార్, షఫీ సార్, కాదర్ సార్, క్యూర్ సెల్ కాదర్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్ రవిచంద్ర సార్. అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్. సో డియర్ లీడర్స్, ఇక్కడ మనకు వచ్చేసి ఏదైతే ప్రతి ఆదివారం ఒక పండగలాగా మనకు అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. మనకి ఏంటి ఆ పండగ అంటే క్యూర్ సెల్ పండగ, టెస్టిమోనియల్ పండగ, ఆనందాన్ని అందరూ కూడా వ్యక్తం చేసే పండుగ, ఆనందాన్ని అందరితో పంచుకునే పండుగ. సో ఇటువంటి ఒక అద్భుతమైన ఆదివారం రోజున ప్రతి ఆదివారం గత 9 నెలలుగా ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మనం ఖచ్చితంగా జరుగుతున్న సెషన్ అది ఏదైనా ఉంది అంటే ఇది సండే సెషన్. సో ఇటువంటి అద్భుతమైన సెషన్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మనకి ఇతరులకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలవడానికి కారణమైన ఈ టెస్టిమోనియల్ చెప్పిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి కూడా థ్యాంక్ యూ అండి. అండ్ ఇందులో వచ్చేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్, క్యూర్ సెల్ అనేది మెడిసిన్ కాదు. ఇక్కడ మనకి చాలా మంది చెప్పారు, మన పార్టిసిపెంట్స్ కూడా చెప్పారు, ఎస్ దిస్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్, ఎస్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ఫుడ్ సప్లిమెంట్. సో కానీ ఇది వచ్చేసి మనకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంది, ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేసింది. వాళ్ళ అనారోగ్యాల నుంచి బయటపడడానికి మనకు హెల్ప్ అనేది చేయడం అనేది జరిగింది. సో అటువంటి హెల్ప్ పొందిన వాళ్ళు మనకి ఏదైతే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారో అందరూ కూడా ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా చాలా 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 అద్భుతమైన రిజల్ట్స్ అనేది చెప్పడం జరిగింది, అద్భుతమైన రిజల్ట్స్. అయితే మనకు వచ్చేసి అందరికీ మనము ఎప్పుడైనా ఒక రివార్డ్ అన్నా ఒక బొనాంజ్ అన్నా ఏదైనా సరే రివార్డ్ అనేది ఏంటంటే మనకు ఒక సెలెక్టెడ్ పీపుల్ కే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగని చెప్పేసి మిగతా వారు చెప్పింది తక్కువ అనేది కానే కాదు, కాకపోతే కొన్ని ప్రయారిటీస్ బేస్ చేసుకుని వీటిని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇందులో మొదటగా ఫస్ట్ చెప్పిన నవనీత గారు చిత్తూరు నుంచి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అనేది కోల్డ్ సీజన్, ఏదైతే ఈ కోల్డ్ సీజన్ అనేది వచ్చిందో ఈ కోల్డ్ సీజన్ లో ఎంతో మంది దాదాపు మన పాపులేషన్ లో 10 to 20% ఈ బ్రీతింగ్ ఇష్యూస్ తో బాధపడుతుంటారండి. స్నీజింగ్ అవ్వచ్చు, అలర్జీస్ అవ్వచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్. అంటే మనకి అందరూ ఎంతో మంది ఈ ఇన్హేలర్స్ పైన డిపెండ్ అయ్యి ఇన్హేలర్ లేకపోతే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి ఆ అవకాశం ఉన్న ఈ సీజన్ అన్నమాట. సో ఇటువంటి బ్రీతింగ్ ఇష్యూస్ పైన మనకి చాలా అద్భుతంగా వారికి రిజల్ట్ రావడం అనేది చాలా సంతోషకరం. రెండోది లైపోమా. ప్రతి నలుగురిలో ఒకరికి కొవ్వుగడ్డలు ఉంటాయండి, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనకి స్త్రీ పురుషుతో తారతమ్యం లేకుండా ప్రతి నలుగురిలో ఒకరికి లైపోమా కొవ్వుగడ్డలు అనేది ఎక్కడో చోట శరీరంలో ఉండడం జరుగుతుంది. సో వీటిని సైజ్ తగ్గడం అనేది చాలా మంచి అంశం, ఇది మనం చెప్పుకోవచ్చు. అండ్ డయాబెటీస్, అది మన డయాబెటీస్ క్యాపిటల్ అనేది వరల్డ్ కి ఇండియా అనేది. సో ఇది కూడా నార్మల్సీకి వచ్చిందంటే చాలా 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 ఎక్సలెంట్. సో నవనీత గారికి ఫస్ట్ ఈ రోజు వచ్చేసి మనకి ఫస్ట్ పర్సన్ నవనీత గారు. రెండోది మనకు వచ్చేసి పెదపల్లి నుంచి లక్ష్మణ్ గారు, సెకండ్ పర్సన్ లక్ష్మణ్ గారు.
స్కిన్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఈ రోజుల్లో మనకు వచ్చేసి డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఫుడ్ అడల్టరేషన్, అంటే మనకి నాణ్యమైన ఆహారం బయట చాలా మంది ఈ రోజుల్లో బయట తిరగాల్సి వస్తుంది. ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ అనేది ఎక్కువ మంది తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బయటికి పోయినప్పుడు పనుల పైన, జాబ్ పైన, బిజినెస్ పైన బయటికి పోయినప్పుడు బయట ఫుడ్ తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రకరకాల మనకు వచ్చేసి ఫుడ్స్ తినడం వల్ల వాటి వల్ల కూడా మనకి ఎన్నో రకాల సమస్యలు అనేది రావడం జరుగుతుంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ లో చూసుకుంటే ఈ రోజు ఈ కాలంలో మనకి ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతున్న సమస్య సయాటికా అండి. చాలా పెరుగుతుంది సయాటికా అనేది, చాలా పెరుగుతోంది. అసలు దాని ఇంప్రూవ్మెంట్ చూస్తే, గ్రోత్ రేట్ చూస్తే చాలా ఎక్కువ గ్రోత్ రేట్ అని సయాటికా ప్రాబ్లం. సో నెక్స్ట్ టీత్ ఇష్యూస్, ప్రతి ఇద్దరిలో కాదండి, ఆల్మోస్ట్ ఆల్ జనాభాలో 80% జనాభాకి దంత సమస్యలు అనేది ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడం చాలా ఎక్సలెంట్ మనకి రిజల్ట్స్ అనేది వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మణ్ గారు సెకండ్ పర్సన్. నెక్స్ట్ మనకు వచ్చేసి చాలా మంచి రిజల్ట్స్ మిగతా వాళ్ళు కూడా అందరూ చెప్పారు. ఇందులో ముఖ్యంగా మనకి నెక్స్ట్ పర్సన్ వచ్చేసి థర్డ్ పర్సన్ డాక్టర్ శిరీష ఫ్రమ్ తిరుపతి. డాక్టర్ శిరీష ఒక డెంటల్ సర్జన్ అయి ఉండి మనకు వచ్చేసి ఆవిడ సప్లిమెంట్స్ పైన, ఫుడ్ సప్లిమెంట్స్ పైన మనకు ఉంచుకున్న నమ్మకం అనేది మనలాంటి క్యూర్సెల్ ప్రోడక్ట్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఒక బలం అనేది అవుతారు. సో ఆవిడకి స్వయంగా బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, నీ పెయిన్ అవ్వచ్చు, అండ్ వెయిట్ లో మనకి తరుగుదల అవ్వచ్చు. మెయిన్ ఇంపార్టెంట్లీ స్త్రీలకైనా పురుషులకైనా, గతంలో ఒక వెంట్రుకలు అంటే కేవలం స్త్రీలే వెంట్రుకల గురించి ఆలోచిస్తారేమో అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. స్త్రీ పురుషులతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వెంట్రుకల గురించి కేర్ తీసుకునే పరిస్థితులు అనేది మనకు ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి రెడ్యూసింగ్ హెయిర్ లాస్, అంటే హెయిర్ లాస్ అవ్వకుండా మనకి ఇది కాపాడుతుంది, స్ట్రాంగర్ హెయిర్ అనేది అవుతుంది అంటే చాలా అద్భుతమైన విషయం. సో ఇది మనకు వచ్చేసి ఎక్సలెంట్. శిరీష్ గారు చాలా మంచి రిజల్ట్ మీకు వచ్చింది, మీరు ఇంకా చాలా మందికి ప్రమోట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ రంగు వెంకట నారాయణ గారు, హన్మకొండ నుంచి. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, ప్రతి సెషన్లోను, ఆల్మోస్ట్ ఆల్ ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రతి సెషన్లోను, ప్రతి బిజినెస్ ప్రెజెంటేషన్లోను క్యూర్సెల్ గురించి అమృత సంజీవని, ఒకవైపు అమృతం అంటున్నాం, సంజీవని అంటున్నాం, రెండింటిని కలిపి అమృత సంజీవని అంటున్నాం. ఇక్కడ నిజంగా 70 ఏళ్ల వయసులో వారి భార్య, 74 ఏళ్ల వయసులో స్వయంగా ఆయన రంగు వెంకటనారాయణ గారు, వీళ్ళిద్దరి సమస్యలు టోటల్ తీసుకున్నట్లయితే దాదాపు మనకి అనంతం అని చెప్పవచ్చు. ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, గ్యాస్, ఇండైజెషన్, ప్రోస్టేట్ సర్జరీ, బ్లాడర్ సర్జరీ, కిడ్నీ సర్జరీ, సయాటికా, మైగ్రేన్, టీత్ ఇష్యూ, హెర్నియా, ఎన్నండి, అన్నిటికీ కూడా మనకి ఎంతో కొంత రిజల్ట్ ఇస్తూ కొన్నింటిని పూర్తిగా మనకి సహాయం చేసి మనకి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది ఇద్దరికి కూడా, భార్యాభర్తలు ఇద్దరికి. సో ఇది ఒక అద్భుతం అని చెప్పేసి మళ్ళీ మీరు ప్రూవ్ చేసినట్లయింది వెంకటనారాయణ గారు. సో చాలా అద్భుతం. సో నెక్స్ట్ రంగు వెంకటనారాయణ గారు. అండ్ తరువాత అరుకుల రామచంద్రారెడ్డి గారు. సో ఒక స్కూల్ కి కరెస్పాండెంట్ అయ్యి ఉండి ఎంతో బిజీగా ఉంటూ ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ ని ఇచ్చే, ఒక లైఫ్ ని చదువుల పరంగా మనకు ఒక లైఫ్ ని ఇచ్చే స్థాయిలో ఉంటూ ఎన్నో రకాల సమస్యలతో ఆయన వచ్చేసి బాధపడ్డము, వాటన్నిటికీ సంబంధించి మంచి రిజల్ట్ రావడం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి లో ఎనర్జీ అనేది తొందరగా అయిపోతుంది, తిన్న తిండిలో సరైన సత్తువ లేకపోవడం వల్ల లో ఎనర్జీ అనేది ఇమ్మీడియట్ గా అయిపోతుంది. సో ఎనర్జీ మనకి పెరగడం అనేది, హెయిర్ ఫాల్ అనేది తగ్గడం అనేది, నీ పెయిన్స్, మెయిన్ ఇంపార్టెంట్లీ ఆయనకున్నది సోరియాసిస్. అండ్ ఎక్కువగా చూడండి, ఈ రోజు యూత్ ఏదైతే ఉందో ఆ యూత్ అనేది మనకు అన్హైజెనిక్ అలవాట్ల వల్ల కావచ్చు, లేదంటే అన్హెల్తీ ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళు సరైన నిద్ర లేకుండా పోవడం వల్ల కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఏదైతే ఉందో మనకు పింపుల్ యొక్క ప్రభావం అనేది చాలా పెరుగుతుంది. మెయిన్లీ యూత్ 13 సంవత్సరాల నుంచి ఈ 20 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఈ సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ఈ పింపుల్స్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన క్యూర్సెల్ అని వాళ్ళ డాక్టర్ ద్వారా ఆయన ప్రూవ్ చేశారు. సో వాళ్ళ డాక్టర్ కి చాలా బాగా పనిచేసిందని. సో అరుకుల రామచంద్రారెడ్డి గారు నెక్స్ట్ విజేత. చివరగా రామాయంపేట నుంచి గంగయ్య గారు. డస్ట్ అలర్జీ 15 సంవత్సరాలంటే క్రానిక్ అండి. 15 సంవత్సరాలంటే మామూలు విషయం కాదు, అది క్రానిక్.
అందులోనూ మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అంటే వారికి సమయము సందర్భము అనేది ఉండదండి. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నట్లే. ఏ సమయంలో కరెంట్ పోతుందో, ఏ సమయంలో ఎవరి నుంచి ఫోన్ వస్తుందో, ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో, అది వర్షాకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా, ఏ కాలమైనా, రాత్రి పగలు, వర్షం వాన అనేది తేడా లేకోకుండా వాళ్ళ యొక్క డ్యూటీ అనేది ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి పనిచేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. అటువంటి 15 సంవత్సరాలుగా అలా బాధపడుతున్న ఒక వ్యక్తి అద్భుతంగా దాని నుంచి బయటికి రావడం అనేది మామూలు విషయం కాదు. చాలా 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 గొప్ప విషయం. సో చాలా బాగా పనిచేసింది. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇంకొకటి మనం చెప్పుకోవాలంటే, ఒక మహిళా మూర్తి మన ఇంట్లో మీరు వచ్చేసి బయటికి చాలా మంది ఈ రోజుల్లో మహిళా మనులు కూడా మనకి వర్క్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, తర్వాత జాబ్ చేస్తున్నారు. ఎస్, బట్ ఇంట్లో ఎన్నో పనులు వాళ్ళు చేస్తారు. వాటితో పాటుగా మనకు బయట చేసే పనులతో పాటుగా ఇంట్లో ఇంటిని వంట పని కావచ్చు, ఇంటి పని కావచ్చు, ఎన్నో రకాల అదనపు పనులు, అంటే మగవారి కంటే కూడా ఎక్కువ పనులు చేసేది ఎవరంటే మహిళామణులు. అటువంటి మహిళలకు ఈ మధ్య కాలంలో సయాటికా ప్రాబ్లం అనేది సయాటికా ప్రాబ్లంతో బాధపడడం అనేది చాలా 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 బాధాకరం. సో వారి వైఫ్ కి సయాటికా తగ్గిందంటే చాలా 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 సంతోషకరమైన విషయం. సో ఎస్ డియర్ లీడర్స్, ఈ 6 మంది మళ్ళీ ఇంకొకసారి చదువుతాను చూడండి పేర్లు. ఎస్ సార్. నవనీత గారు ఫ్రమ్ చిత్తూరు, ఎస్ సార్. లక్ష్మణ్ గారు ఫ్రమ్ పెదపల్లి, డాక్టర్ శిరీష్ గారు తిరుపతి, థర్డ్ రంగు వెంకటనారాయణ గారు హన్మకొండ, ఎస్ సార్. ఫోర్త్ రామచంద్ర రెడ్డి గారు, ఆ ఊరి పేరు తెలీదు. ఫిఫ్త్ సార్ రామగుండం. ఓకే. గంగయ్య గారు రామాయంపేట. ఎస్ సార్. రైట్ సార్, ఓవర్ టు యూ. ఇంకొక విషయం ముఖ్యంగా సార్, చాలా మంది చెప్పారు, వాళ్ళు చెప్పడంతో పాటు వాళ్ళ రిజల్ట్ చెప్పడంతో పాటుగా మేము వారికి ఇచ్చాం, ఇలా రిజల్ట్ వచ్చింది, వీరికి ఇచ్చాం, ఈ రిజల్ట్ వచ్చింది, స్టూడెంట్కి ఇచ్చాం, లేదా బావమరిదికి ఇచ్చాం, లేదా అత్తయ్యకి ఇచ్చాం, మావయ్యకి ఇచ్చామని చెప్తున్నారు. చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ మీరు ప్రమోట్ చేస్తున్నందుకు. బట్ మనం ఏం కోరుకుంటామంటే, మీరెలా మీ రిజల్ట్ చెప్పారో, ఎవరికైతే మీరు ఇచ్చారో వాళ్ళనే ఆహ్వానించండి. ఎవరైతే ప్రోడక్ట్ ని వాడి ఉన్నారో వాళ్ళ చేతే చెప్పించడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ చేతే చెప్పించండి. నెక్స్ట్ సెషన్స్ లో ఎవరికైతే మీరు ప్రోడక్ట్ ఇచ్చారో వాళ్ళని ఆహ్వానించి లింక్ ఆహ్వానించండి, వచ్చి వాళ్ళ రిజల్ట్ ని వాళ్ళని చెప్పమనండి. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ హోస్ట్ సార్. ఎస్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. యాజ్ ఏ డైమండ్ గా ఈ రోజు మీరు ఒక జడ్జి గా ఇక్కడ వీళ్ళు చెప్పిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి రివార్డ్ ని కూడా ప్రకటించారు. సీనియర్స్ అందరికీ అండి, వీరి ఎన్వై నెంబర్ ని ప్రొవైడ్ చేయండి. ఎట్లాగంటే మీ సీనియర్స్ కి ఇస్తే వాళ్ళు మాకు పంపిస్తారు. వాళ్ళందరికీ కూడా మనం రివార్డ్ మనకి ఈ రోజు క్యూర్సెల్ కాదర్ సార్ యాజ్ ఎ డైమండ్ హోదాలో ఆయన పంపిస్తారు. టుమారో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదే సార్, మండే మనకి మళ్ళీ సైట్ ఓపెన్ అయ్యి అన్ని మనకి సజావుగా సాగినప్పుడు వాళ్ళకి పంపిస్తారు. ఓకే అండి. అయితే అందరికీ నా తరపు నుంచి ఒక చిన్న ఇది సజెషన్ లాగా తీసుకోండి సార్. ఇప్పుడు చెప్పిన విషయం అండి, చివరిలో ఎవరైతే ఇంత చక్కటి రిజల్ట్, ఇంత చక్కటి సంజీవని, ఇంత చక్కటి వండర్స్ చేసే మన ప్రొడక్ట్ గురించి మీరు ప్రత్యేకంగా వారికి ఫోన్ చేసి వాళ్ళనే ఒక చిన్న వీడియో తీయించండి. ఒక 1 minute కానీ లేకపోతే 1.5 2 minutes లోపల. అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా వాళ్ళ లైఫ్ ని, అంటే వాళ్ళకు ఒక హెల్త్ పరంగా వాళ్ళని కాపాడడానికి మీరు వాళ్ళకి ఇస్తున్న ఒక చిన్న అవకాశంగా మారుతుంది. ఓకేనా? అయితే లేదు ఇక్కడే మేము లైవ్ లో చెప్పాలనుకుంటే, మీరు లైవ్ లో వచ్చినప్పుడు సండే మీరు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మీకు అన్మిట్ ఆప్షన్ వస్తుందండి. చక్కగా మీరు వీడియో ఆన్ చేసి మీరు ఏ విషయం అయితే చెప్పాలనుకున్నారో ఈ రోజు చెప్పినట్టుగా అందరూ ఈ రోజు నిజంగా చాలా చాలా ఫెంటాస్టిక్ గా చెప్పారు అందరూ. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత సజావుగా ఈ సండే సెషన్ ని చక్కగా నడిపించినందుకు, ఇక్కడ ఎవరైతే కోహోస్ట్లుగా వ్యవహరించి నాకు మన ఈ యూనివర్సిటీలో ఈ రోజు జరిగిన ఈ సెషన్ కి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ సెషన్ అయినా ఆయన తన దగ్గరుండి, అంటే మన వెనకుండి అడుగడుగున పర్యవేక్షిస్తూ మనకు ముందుకు నడిపిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత చక్కటి సంజీవన్ లాంటి ప్రొడక్ట్ ని మనకు అందించిన అవర్ గ్రేట్ లెజెండరీ లీడర్ అవర్ డబుల్ డైమండ్ సార్ లయన్ సార్ కి ప్రత్యేకమైన ఎన్నో కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుందామండి. మరి రేపు మార్నింగ్ వరకు అందరూ హ్యాపీగా రిలాక్స్ అయిపోయి మన కొత్తదనమైన కొత్త న్యూ వర్షన్ స్టార్ట్ అవుతుంది రేపు నుంచి. అప్పటి వరకు కొత్త సెషన్ ని మనం రేపు మార్నింగ్ మళ్ళీ సేమ్ 6:50కి స్టార్ట్ చేసుకున్నాము. అప్పటి వరకు అందరు లీడర్స్ కి జై హింద్ అండి. థ్యాంక్ యూ. మరి
ఈ రోజు ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము.